సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం లీనియర్ ఆల్జిబ్రాలో 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు మనం 4th యూనిట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో 4th యూనిట్ ఏంటి మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ గురించి మీరు తెలుసుకునే ముందు మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ అనేది మనం ఇంటర్ నుంచి చేస్తూనే వస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మీకంటూ కొన్ని బేసిక్స్ తెలియాలి. అవన్నీ కూడా అవి ఇంటర్ స్టాండర్డ్, ఇవి డిగ్రీ 5th సెమ్ స్టాండర్డ్. ఓకేనా? సో సెమిస్టర్ మారుండొచ్చేమో కానీ సిలబస్ ఎక్కడా మారదు. ఓకేనా నాన్న? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనే లెసన్లో మనకి మెయిన్గా తిరిగేది 2 టాపిక్సే, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అండ్ ఇంకొకటి కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఆ 2 టాపిక్లు ఒకటి డిస్కస్ చేస్తూ వెళ్దాం. సరేనా? ఫస్ట్ ఏదైనా మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 4x4 ఇది కాదు నాన్న, ఏదైనా తీసుకో బట్ సమానంగా ఉండాలి. రోస్ కాలమ్స్ సమానంగా ఉంటే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది అంటారా. ఓకేనా? అదైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న. సరే, ఇక నేను ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎలాగరా, A11 A12 సో ఆన్ ఏఎన్. ఓకే, ఇక్కడ 1 తోటి చేస్తున్నాం. ఇక నెక్స్ట్ A21 A31 అలా AN1 వరకు వచ్చింది. ఓకేనా? ఇదంతా ఏ అనే ఒక మ్యాట్రిక్స్ అంటే ఎంత ఆర్డర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఎన్ నుంచి ఎన్ వరకు ఉన్నాయి కదా నాన్న. ఇటు ఎన్ కాలమ్స్, ఇటు రోస్ ఎన్ కాలమ్స్ ఎన్. ఓకేనా? సరే, సో నేను దీనికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఒకటి తీసుకుంటున్నా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసు కదరా. సో 001 100 ఈ విధంగా ఉంటుంది. సో ఆ విధంగానే తీసుకున్నా. 10000 సో ఆన్. నెక్స్ట్ సెకండ్ దానికి, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, అలా 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 ఎంత 0 వరకు అయితే 1 ఉంటుంది. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది నాన్న. మైనస్ ల్యాండాని మధ్యలో పెట్టాను చూసావా, మైనస్ ల్యాండా, అది మనకు ఫార్ములా. అంటే నీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఐ, అదే ఫార్ములా. ఓకేనా? సో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సరే చేద్దాం. A11 మైనస్ ల్యాండా. ఓకేనా? A12 AN, నెక్స్ట్ A21, నెక్స్ట్ ఇక్కడ దీంతో చేయాలి మిడిల్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని అలా పెంచుకుంటూ, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్, అలా ఎంత రోలో ఎంత ఎలిమెంట్, ఈ విధంగా అన్నమాట. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మైనస్ ల్యాండా, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ల్యాండా పెట్టామా లేదా, నెక్స్ట్ ఎంత రోలో ఎంత ఎలిమెంట్కి, ఈ విధంగా అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ రిజల్ట్ కూడా ఏమొచ్చింది నాన్న, ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇదేమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మనం ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఐ చేస్తే కనుక మనకి రిజల్ట్ కూడా ఎంత ఆర్డర్ అయితే వచ్చింది. ఓకేనా? ఎందుకంటే మనం తీసుకున్నది ఎంత ఎలిమెంట్స్ కాబట్టి. అర్థమైందా నాన్న? సరే, నెక్స్ట్ చూడు. దీనికి డిటర్మెంట్ అయితే మనం తీసుకోవాలరా. ఏంటి నాన్న? డిటర్మెంట్. ఏంటది? డిటర్మెంట్. దానికి ఫార్ములానే ఇది, ఏ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? అంటే ఇప్పుడు మనకు వచ్చిన సెట్కి ఏమని పెట్టుకోవచ్చు మనం, ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0. ఓకేనా? సరే, ఇక్కడ దీన్ని నీకు 2 విధాలుగా అంటారా. ఏ మైనస్ ల్యాండా ఐ అనేది ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉన్న అవుతుంది, లేదంటే ఈక్వేషన్ అయినా అవుతుంది. ఏది? ఏ మైనస్ ల్యాండా ఐ అనేది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వి, ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వి ల్యాండా వేరియబుల్ అయినప్పుడు, ఓకేనా, ల్యాండా వేరియబుల్ అయినప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ డిటర్మెంట్ ఆఫ్ ల్యాండా ఆర్డర్ బేస్ చేసుకొని డిగ్రీ ఉంటుంది. అంటే ఏమి కాదురా, ఇక్కడ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, ఐ అనేది కూడా ఒక మ్యాట్రిక్సే, కానీ అది వేరియబుల్ మ్యాట్రిక్స్ కదా నాన్న. అది వేరియబుల్ అంటే ఓకే, వేరియబుల్ మ్యాట్రిక్స్ అది. సో ఇక్కడ మనకి ల్యాండా వాల్యూ అనేది ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ఆర్డర్, అంటే ఇక్కడ మనకి రిజల్ట్ కూడా ఎంత వచ్చిందన్న చూడు, ఎంతైనా వచ్చింది. అంటే ఈ విధంగా, అంటే ఆర్డర్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఉందనుకో ఓన్లీ, అక్కడ రిజల్ట్ కూడా 3 ఉంటుంది. అంతే కదా, ఈ విధంగా అన్నమాట. ఓకేనా?
మనం తీసుకున్న ఏ మ్యాట్రిక్స్ n/n అండ్ n/n మ్యాట్రిక్స్ అంటే అక్కడ ల్యాండా వాల్యూస్ ఎన్ని వస్తాయి నాన్న ఇప్పుడు చెప్పు. అంటే ఇక్కడ చూడు ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటి నాన్న, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ల్యాండా, A1లో ఒక ల్యాండా, A2లో ఒక ల్యాండా, A3కి ఒక ల్యాండా, అలా AN వరకు ల్యాండాస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ల్యాండాస్ ఉన్నట్రా, n ల్యాండాస్ ఉన్నట్ట కదా, ల్యాండా n వరకు ఉన్నట్టే. సో అదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. ఓకేనా. సో అలా వచ్చిన ల్యాండా వాల్యూస్ని ఏమంటారంటే, అంటే ఇక్కడ λ1 λ2 అలా సో λn వస్తాయి కదా, వీటిని మనం ఐజెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనేది అంటారా. గుర్తుపెట్టుకో ఏంటన్నా, మన ఒక మ్యాట్రిక్స్ని కరెక్ట్గా వచ్చిన ల్యాండా వాల్యూస్ని ల్యాండాస్ని ఐజెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనేది అంటాం. ఓకేనా నాన్న, అర్థమైంది కదా. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నా, 2 1 3 1. సరే మనకు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కనుక మన ఫార్ములా ఏంటి, A మైనస్ λA. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి అదే కదా నన్ను రాసచ్చు. జస్ట్ ఏమైనా మార్చానా, చాలా ఈజీరా, జస్ట్ చిన్న దృష్టి పెట్టంతే. ఫస్ట్ ఎలిమెంట్కి 2 మైనస్ λ, నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి ఓకేనా ఈక్వల్ టు 0. డెట్ కడుతున్నా, డెట్ అంటే ఎంత ఈజీ మనందరికీ తెలుసు. సో డెట్ కడితే 2 మైనస్ λ ఇంటూ ఎంత వస్తుంది, ఓకే 1 మైనస్ λ మైనస్ 3 ఇంటూ 1 అయితే వస్తుంది. అంతే కదా మైనస్ 3 ఇంటూ 1. సరే ఇక్కడ మనకి ఏమో 3 ఇంటూ 1 అంటే -3, అదొక్కటే మారింది. నెక్స్ట్ 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ λ, 2 మైనస్ λ ప్లస్ λ2 స్క్వేర్ λ² మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదరా. సో ఇలా వచ్చిన దీన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పు. ఇక్కడ λ ఇంటూ λ² అంటే λ² మైనస్ 3λ మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఏంటన్నా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ అయితే వస్తారా మనకి. ఏంటన్నా 2 రూట్స్ వస్తాయి అవునా, వాటిని మనం ఐజెన్ వాల్యూస్ ఆర్ ఐజెన్ రూట్స్ అనేది అంటాం. అంటే ఇక్కడ వరకు వచ్చింది మనకు ఒక డిగ్రీ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చింది, బట్ మనకి λ వాల్యూ తెలుసా, తెలియదు. అంటే మనం ఎప్పుడైతే ఈ λ వాల్యూస్ని మనం కాలిక్యులేట్ చేస్తామో సాల్వ్ చేస్తామో అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే ఐజెన్ రూట్స్ ఆర్ ఏమంటున్నాను ఐజెన్ రూట్స్ ఆర్ ఐజెన్ వాల్యూస్ అనేది అంటాం. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా నాన్న. సో నెక్స్ట్ సార్ ఓకే మీరు ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది, బట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ అవ్వాలంటే ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటాయా? ఎస్ ఉంటాయి నాన్న. ఆ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాం. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs and strategies for competitive exams. సరే చూడన్నా, ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంట్రా, క్లారిటీగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, λ ఈక్వల్ టు 0 అయితే ఓకేనా దానికి వచ్చింది సింగులర్ మ్యాట్రిక్స్. ఏదైనా మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ 0 అవుతే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో. ఓకేనా, ఒకవేళ వాల్యూస్ అన్నీ 0 అవుతే ఒక్కటైనా చాలు, ఒక్క 0 అవినా కానీ దాన్ని ఏమంటున్నాను మనం సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. ఎప్పుడు λ ఈక్వల్ టు 0 అయితే దానికి వచ్చిన దాన్ని. సో ఓకేనా, మనం ఇంకా కాలిక్యులేట్ చేయలేదు కాబట్టి మీకేమీ చూపించట్లే. ఎప్పుడైతే λ ఈక్వల్ టు 0 అయిందో సెట్ మొత్తం డెఫినెట్లీ 0 అవుతుందిరా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఐజెన్ వాల్యూ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐజెన్ వాల్యూ డెట్ ఆఫ్ ఏ అంటే ఏమి కాదన్న, చాలా సింపుల్. ఎనీ వన్ ఆఫ్ ద ఐజెన్ వాల్యూ ఇట్ షుడ్ బి 0, దెన్ డెట్ షుడ్ బి 0. చాలా సింపుల్ నాన్న. ఏదైనా ఒక్క సెట్లో ఒక్క ఎలిమెంట్ 0 అయిందనుకో మొత్తం సెట్ని 0 చేయొచ్చు కదా. చెయ్యొచ్చా లేదా? అవును, ఖచ్చితంగా మనమైతే చెయ్యొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక 0 అయిందనుకున్నాను, మొత్తం టోటల్ సెట్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 అవుతుందా లేదా? అది కూడా అంతే. అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోతుంది.
ఓకేనా. థర్డ్ కండిషన్, సమ్ ఆఫ్ ద ఐజెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ. అంటే ఏం కాదు, ట్రేస్ ఆఫ్ ఏ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక సెట్ ఉందనుకో, ఎగ్జాంపుల్గా 1 2 3 4 5 సారీ 1 7 4 7 4 1 ఇలా ఈ మిడిల్లో ఉంటాయి ఈ వన్లు అన్నిటిని కూడా మనం ట్రేస్ అనేది అంటాం. ఓకేనా. ఓకేనా. ఎప్పుడైతే నెక్స్ట్ ఫోర్త్ కండిషన్, ఎప్పుడైతే ఏకి ఐజెన్ వాల్యూ ల్యాండా అవుతే కనుక ఏ ఇన్వర్స్కి ఐజెన్ వాల్యూ 1/a అయితే అవుతుందిరా. ల్యాండాకి ఏకి ఎప్పుడైతే ల్యాండా అనేది ఐజెన్ వాల్యూ అయ్యిందో ఏ ఇన్వర్స్కి 1/a అయితే ఐజెన్ వాల్యూ అయితే వస్తుంది అన్న, గుర్తుపెట్టుకో. ఓకేనా. సరే నెక్స్ట్, ఏకి ఐజెన్ వాల్యూ ల్యాండా అవితే ఏ స్క్వేర్కి ఏమవుతుంది, ల్యాండా స్క్వేర్ అయితే మనకి వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా. అది ఎలా వస్తుంది అంటే ల్యాండా నుంచి ఏకి అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అవుతే కనుక ఏంటన్నా, ల్యాండా అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అవితే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చో తెలుసా నాన్న, ల్యాండా ప్లస్ కే. ల్యాండాకి మనం జస్ట్ కే అయితే యాడ్ చేస్తాం. ఎప్పుడైతే కే అనేది యాడ్ చేసామో ఖచ్చితంగా అప్పుడు ఏ ప్లస్ కే అయితే యాడ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఐ కూడా వస్తుంది మనకి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఈ ఫార్ములా అయితే ఉంటుందిరా, గుర్తుపెట్టుకో. ఓకే నాన్న, క్లారిటీ కదా. ఎప్పుడైతే మనకి ఎలా వస్తుందో ఖచ్చితంగా ఆ విధంగా అయితే వస్తుంది. లేదు, ఎప్పుడైతే ల్యాండా అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అయితే ఖచ్చితంగా కే ల్యాండా అనేది కేఏకి అయితే ఈక్వల్ అయితే అవుతుంది, ఐ మీన్ వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ మెథడ్ అయితే సమ్స్ ఉన్నాయన్న, చాలా ఈజీగా ఉంటాయి. సో నేను చెప్పిన ఇంట్రడక్షన్ మీకు అర్థమవుతే పర్లేదు, అర్థం కాకపోతే ఒక్కసారి నాకైతే కామెంట్లో చెప్పండి రా. సో మీకు ఒక్కసారి డీటెయిల్గా మంచి వీడియో అయితే చేస్తా డెఫినెట్గా. ఓకేనా. సో 5 మార్క్స్లో ఇంపార్టెంట్ మోడల్ నాన్న ఇదైతే డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్, 8 -6 2 -6 7 -4 2 -4 3. ఓకేనా. దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటన్నా, మన ఫార్ములా తెలుసు ఆల్రెడీ, ఏ మైనస్ ల్యాండా ఐ. అవునా, ఇదిగో ఇక్కడ రాసా చూడు, ఏ మైనస్ ల్యాండా ఐ. అదే కదా నాన్న ఇక్కడ రాశాను నేను, ఏ మైనస్ ల్యాండా ఐ. ఓకే, తీసుకున్నాం. నీకు చెప్పా ల్యాండా అనేది ఎలా యాడ్ చేయాలి ఏదైనా మ్యాట్రిక్స్కి అని. ఫస్ట్ రోకి ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్కి యాడ్ చేసానా, ఇంకేమన్నా చేసానా, ఏమీ చేయలేదురా. ఓకేనా. సరే ఇప్పుడు డెట్ కడుతున్నాను నాన్న. ఫస్ట్ డెట్ కట్టాలంటే 8 - ల్యాండా తీసుకున్నా. క్లారిటీగా డెట్ నీకు రాకపోతే క్లారిటీగా చెప్తా విను. ఎప్పుడైతే నువ్వు ఒక ఎలిమెంట్ని తీసుకుంటావో దాని కాలం పక్కన పెట్టే, అంటే దాని స్ట్రైట్గా ఉన్నది దాని కింద ఉన్నది కూడా నీకు అనవసరం, రిమైనింగ్ వాల్యూస్ మాత్రం నీకు ఇంపార్టెంట్. సరే ఇప్పుడు ఫస్ట్ 8 - ల్యాండా కాబట్టి ఇలా పోసి ఈ పెన్తో ఇలా మోస్తున్నాను రా. క్లారిటీ కదనా చూడు, 8 - ల్యాండాకి కింద ఉన్నవి 8 - ల్యాండాకి స్ట్రైట్గా ఉన్నవి మూసేసా. చూడు క్లారిటీగా అర్థమవుతుందా? ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా మొత్తం సరే కదా నాన్న, ఇక్కడ వరకు అర్థమైంది కదరా. మనకి రిమైనింగ్ ఎంత నాన్న, 7 - ల్యాండా -4 అండ్ 3 - ల్యాండా. సరే మల్టిప్లై చేద్దాం. మనం తీసుకున్న ఎలిమెంట్ 8 - ల్యాండా, ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 7 - ల్యాండా ఇంటూ 3 - ల్యాండా, ఈ రెండు చేయాలి. ఫస్ట్ క్రాస్ వేసుకున్నా. నెక్స్ట్ మైనస్, ఆటోమేటిక్గా వస్తుంది మైనస్ అనేది, -4 ఇంటూ -4 వేసుకున్నా. ఇక్కడ వరకు క్లారిటీ కదా. మనం సింప్లికేషన్ తర్వాత చేద్దాం, ఫస్ట్ నీకు వేయడం రావాలి కదా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముందన్న చూడు, -6 ఉంది. ఇప్పుడు -6 ఉన్న రో ఏంటి, ఇది, దానికి స్ట్రైట్గా ఉన్నది ఇది. అంటే ఇప్పుడు ఇది అండ్ ఓకే 1 మినిట్. ఓకే, ఇప్పుడు ఈ రెండు మూసేయాలరా. ఈ రెండు మూసేస్తే మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, -6 -4 2 3 - ల్యాండా. -6 అనేది మనం తీసుకున్న ఎలిమెంట్. ఓకేనా. సో -6 ఇంటూ 3 - ల్యాండా వేసేనా. నెక్స్ట్ -4 ఇంటూ 2 వేసాను. క్లారిటీ కదా. సరే నెక్స్ట్ సెకండ్ది అంటే ఈ రో మూసేసి ఇదైతే మొయ్యాలి. సో ఓకే కదా నాన్న,
ఇది బాగా వచ్చింది అన్నిటికన్నా. సరే ఇక్కడ ఏమొచ్చిందిరా మనకి 4 ఎలిమెంట్స్ -6 7 మైనస్ లాంబ్డా 2 -4 -6 ఇంటూ -4 వేసేనా. నెక్స్ట్ 7 మైనస్ లాంబ్డా ఇంటూ -2 వేసాను నాన్న. ఓకేనా, 7 మైనస్ లాంబ్డా ఇంటూ 2. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదరా. సరే ఇప్పుడు వీటిని మనం మల్టిపుల్ అయితే చేద్దాం నాన్న. ఓకే, 7 ఇంటూ 3 21 మైనస్ గుర్తుపెట్టుకో, కంగారు పడకు. 7 ఇంటూ 3 21 మైనస్ 7 ఇంటూ -7 లాంబ్డా. ఓకేనా, ఫస్ట్ది ఇక్కడ ఉన్న 7 తోటి ఈ టోటల్ ఎలిమెంట్ని చేసేసా. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ చూడు -లాంబ్డా ఇంటూ 3. ఇప్పుడు 7 అయిపోయింది, నెక్స్ట్ లాంబ్డాతో చెయ్యి. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని కూడా లాంబ్డా ఇంటూ 3 ఎంతనా, కొంచెం జూమ్ చేయనా. ఓకే కదా, ఓకే. సరే ఇప్పుడు చూడు, ఫస్ట్ 7 ఓకే 7తో అయిపోయింది కదా. ఇప్పుడు -లాంబ్డా ఇంటూ 3 -3 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ ఇంటూ -లాంబ్డా స్క్వేర్ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే 1 లాంబ్డా స్క్వేర్. ఓకే కదా, క్లారిటీగా అర్థమైంది కదా నేను ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ఏంటి, -4 అంటే -16 అవుతుంది. ఇక్కడ మనకు ఒక మైనస్ ఉంది, అక్కడ -16 ప్లస్. ఓకేనా, సారీ ఇక్కడ మైనస్ ఫస్ట్ +16 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఇంటూ -16. ఓకే కదా, సేమ్ -6 మైనస్ బయట ఉంది కాబట్టి +6 వస్తుంది. నెక్స్ట్ -6 ఇంటూ 3 -18 -6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా మైనస్ కలిపితే ప్లస్. నెక్స్ట్ 6 ఇంటూ 3 +18. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో అర్థమైంది కదా నాన్న, క్లారిటీ కదా. సో నెక్స్ట్ -16 ఇక్కడ ఎలా వచ్చిందంటే -18 6 లాంబ్డా. ఓకే కదా, నెక్స్ట్ 2తో చేస్తున్నా. 2తో చేస్తే యాక్చువల్గా మనకి ఎలా అయితే వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 21 -16 ఉంది. ఫస్ట్ది ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెటే చెయ్యి, మొత్తం చేసేయకూడదు. ఓకేనా, సరే 21 ప్లస్ -16 అంటే 5 -7 లాంబ్డా -3 లాంబ్డా -10 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ 6 -18 ప్లస్ 8 అంతే కదా, అదే అనుకుంటున్నాను నేను కూడా. సో మనం ఇక్కడ తప్పు చేసాం. ఓకే, +8. సో కొంచెం కంగారు పడకండి, నేను తప్పు వేసినా మీరు తప్పు వేయకూడదు. ఓకే కదా నాన్న. ఓకే, ఈ విధంగా అయితే మనకి 2 అండ్ 3 కూడా 6 2 వచ్చింది. ఇప్పుడు చూడు 8 ఇంటూ 5 అంతా 40 -లాంబ్డా ఇంటూ 8 ఇంటూ 10 -80. ఓకే కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న, క్లారిటీగా. ఓకే, ఎప్పుడైతే మనకి ఇలా అర్థమవుతుందో నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది, లాంబ్డా ఇంటూ 8 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 8 లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు చూడు 8 తోటి 3 చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఉంది ఇక్కడ, లాంబ్డా ఇంటూ 5 మైనస్ లాంబ్డా ఇది -5 లాంబ్డా -లాంబ్డా ఇంటూ -10 లాంబ్డా అంటే మైనస్ ఎంత కలుపుతుంది ఇప్పుడు, లాంబ్డా ఇంటూ 10 కానీ ఇక్కడ +10. ఓకేనా, -లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే ఎంతరా -లాంబ్డా క్యూబ్. ఓకేనా, ఈ 2 కూడా ఇలాగే స్లోగా చెయ్యండి. ఓకేనా, సో టోటల్గా మనకి ఇక్కడ ఒక వాల్యూ అయితే వచ్చింది కదా. సో దాన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్కి వచ్చింది, బేస్ ఆడ్ నెంబర్ అదే అయితే 4 మ్యాట్రిక్స్ కూడా అదే వస్తుంది, ప్లస్ వస్తుంది. ఆడ్ నెంబర్ అనుకో మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు అది గుర్తుపెట్టుకో, 3/3 మ్యాట్రిక్స్కి ఎప్పుడైనా కానీ 4/4 5/5 ఎనీథింగ్, బట్ మ్యాక్సిమం 2/2 అండ్ 3/3 ఇస్తారు. 2 అంటే ఏంటన్నా మనకి ఈవెన్ నెంబర్ అంటే ఖచ్చితంగా ప్లస్ వస్తుంది. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్, మ్యాట్రిక్స్ గురించి నేను మాట్లాడుతుంది. ఓకేనా, 3/3 అనేది ఆడ్ నెంబర్ ఖచ్చితంగా మైనస్ వస్తుంది. వచ్చిందా లేదా, ఇన్ కేస్ వచ్చింది ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ సో వీటిని మనం మార్చుకుంటాం కదా, ప్లస్ మైనస్ ప్లస్ కింద అలా మార్చుకున్నాక ఒక వాల్యూ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చింది కదా నాన్న. సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇవి థర్డ్ డిగ్రీ. ఇప్పుడు వచ్చింది మనకి ఏంటన్నా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనా, ఇవేంటి థర్డ్ డిగ్రీ ఇది, అవునా. థర్డ్ డిగ్రీకి 2 కేసెస్ చూడాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకో.
2 కేసెస్ చూడాలి. డిగ్రీ 3 వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు 2 కేసెస్ అయితే సాటిస్ఫై అయితే చేయాలిరా. అదేంటి, కాన్స్టెంట్ ఉంటే ఒక వే, కాన్స్టెంట్ లేకపోతే ఇంకొక వే అయితే చూడాలి ఖచ్చితంగా. ఓకేనా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. సో కాన్స్టెంట్ ఉండి లేకుండా అవన్నీ కూడా నేను చెప్తా, బట్ అది ప్రాబ్లం అయితే ఏం కాదు. నా ఒక ల్యాంబ్డాని అయితే నేను కామన్ తీస్తున్నా. ల్యాంబ్డాని అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ నుంచి ల్యాంబ్డాని అయితే కామన్ తీసుకుంటున్నాను రా. ఓకే, మిగిలింది ల్యాంబ్డా క్యూబ్ చోట తీస్తే ల్యాంబ్డా స్క్వేర్ 18 ల్యాంబ్డా ప్లస్ 45 ఈక్వల్ టు 0. ఓకేనా, ల్యాంబ్డా ఈక్వల్ టు 0 అని నేను తీసుకున్నా. ఫస్ట్ది ఇదే కదా, ఫస్ట్ది ఈ రెండింటికి, నెక్స్ట్ ఇదంతటికి కలిపి దీనికి చెయ్యాలి. ఓకే కదా నాన్న. సరే, ల్యాంబ్డా ఈక్వల్ టు 0 కండిషను. ఇదంతా ఒక దేశం, ఇది ఒక దేశం. సరే, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీనికి ఫార్ములా ఏంటి అంటే ల్యాంబ్డా ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac/2a. సో యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, రూట్ 144/2 వచ్చింది. ఇవన్నీ మీకు తెలిసింది కాబట్టి నేను పెద్ద డీప్గా వెళ్ళట్లే. ఇన్ కేస్ మాకు తెలియట్లేదు సార్ అని ఒక చిన్న కామెంట్ చేయండి, తర్వాత చూద్దాం. చాలా డీప్గా చెప్తా. ఓకేనా నాన్న. సరే, 124/2 అంటే రూట్ క్యాన్సిల్ అయితే మనకి 12 అయితే వస్తుంది. ఓకేనా, 12 అంటే 12 × 12 స్క్వేర్. బట్ ఇక్కడ మనకు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 12 ఉంటుంది. ఓకే కదా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 2 అయితే వస్తాయి రూట్స్ అనేవి. అంటే ఇక్కడ 18 + 12/2 ఒకటి, 18 - 12/2 ఒకటి. అంటే 18 + 2 అంటే 12 అంటే 30/2 అంటే 15/2 వస్తుంది. ఇంకొకటి 18 - 12 అంటే 6/2 అంటే అంతే కదా. ఓకే, అంతే 1 మినిట్ 6/2 అంటే 3. ఓకే, 3/2 అంతేనా. 3/2 అయితే మనకు వచ్చింది. అవునా. ఈ విధంగా ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎంత నాన్న ఒక్కసారి చెప్పు. 15 ఒకటి, 3 ఒకటి, 0 ఒకటి. 0 ఎక్కడ వచ్చింది సార్ అనకు మళ్ళీనే. 0 మనం చేసిందే నాన్న. ఇది ఎక్కడెక్కడ వచ్చింది, ఇదిగో ఇది ల్యాంబ్డా ఈక్వల్ టు 0. ఇది ఒకటి, ఇది 2, ఇది 3. ఓకేనా, 3 కండిషన్స్ ల్యాంబ్డాకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది మీకు టఫ్గా ఉంటే కనుక నెక్స్ట్ ఇంకొక మెథడ్ అయితే చెప్తాను నాన్న. ఇది చాలా ఈజీగా ఉంటుంది, బట్ అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో మెథడ్ 2 కూడా ఉంది, అది కూడా మీకు చెప్పాక క్లాస్ని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. ఓకేనా నాన్న. సో నెక్స్ట్ మెథడ్ అయితే చూద్దాం. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో ఇది మెథడ్ 2 నాన్న. ఎవరికైతే సార్ ఇది మాకు చాలా కష్టంగా ఉంది, వామో ఎంతంటే మేము సాల్వ్ చేయలేము, ఇలా మ్యాట్రిక్స్ ఇక్కడ వరకు కట్టగలను కానీ ఇదంతా నాకు రాదు సార్ అన్నారో వారందరికీ కూడా ఇప్పుడు నేను ఈజీ మెథడ్ అయితే ఒకటి చెప్తా. చాలా ఈజీగా ఉంటుంది అన్న. సేమ్ అదే సొల్యూషన్ వచ్చేలా చెప్తా. సొల్యూషన్ కాదు, మోడలే, బట్ దీని మీద మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, నేర్చుకోండి ఖచ్చితంగా. సరే, ఏంటి నాన్న, ఫస్ట్ ట్రేస్ అంతా చూసుకోవాలి. ఇది కొత్త మ్యాట్రిక్స్ మనకి ఇచ్చింది 0 1 2 1 0 -1 2 -1 0. ఈ మ్యాట్రిక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం వాటికి ట్రేస్ చూసుకోవాలి నాన్న. ఇక ట్రేస్ ఎంతరా, ట్రేస్ అంటే ఈ 3. ఓకేనా, 0 0 0 ప్లస్ అయితే 0. ఓకే కదా. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే మీకు కింద చెప్పా, డెట్ ఎలా కట్టాలి నేను పెన్తో మూసి మరీ చేత్తో కూడా చూపించా కదా. అలాగే ఫస్ట్ 0 తీసుకోవచ్చు, కానీ 0 వేసుకోము ఇక్కడ. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ వేసుకుంటాం మనం తీసుకునే ఎలిమెంట్, కానీ ఇక్కడ వేసుకోము. సరేనా. ఇలా ఫస్ట్ మూసేస్తే 0 -1 -1 0 వేసానా, ప్లస్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ కాలం మూసేస్తే ఇలా ఎంత వస్తుంది, 1 -1 2 0 వేసానా. నెక్స్ట్ థర్డ్ మూసేస్తే 1 0 2 -1. ఓకేనా, క్లారిటీ కదరా, అర్థమైంది కదా క్లారిటీగా. సో ఓకే కదా, సాల్వ్ చేద్దాం. 0 × 0 0 -1 × -1 0 × 0 2 × 2 4 అంటే -4 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1 × 1 అంటే -1. ఓకే కదా, -6 అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఒక డెట్ అనేది కట్టాలిరా. ఇప్పుడు డెట్ కట్టాలి అంటే మళ్ళీ ఎలా సార్, ఇప్పుడు మళ్ళీ డెట్ ఎలా కడతామంటే చాలా ఈజీ నాన్న.
క్లారిటీగా చెప్తాను విను. ఇక్కడ మనం డెట్ కట్టేటప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఈ 2 తీసుకుంటాం, నెక్స్ట్ ఆ 2, నెక్స్ట్ అలా తీసుకుంటాం. ఇక్కడ మనకి డెట్ ఎంత వస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే వినండి, ఓకేనా? మీరు విన్న తర్వాత మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుందిరా. ఓకే కదా. ఫస్ట్ నా డెట్ ఏ తీసుకుంటాం. ఎలా కట్టాలి డెట్ అంటే ఇక్కడ ఉన్నది మనకి 0 - 1 2 అంతే కదా. 0 - 1 2 సరే డెట్ కడితే మనకు -4 అయితే వచ్చింది. ఓకే కదా. ఇది మనకి డెట్ ఏ. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఎంత మనకి λ³ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ λ² ప్లస్ సమ్ ఆఫ్ మైనస్ λ డెట్ ఏ. ఇది ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సేమ్ ఆ ఫార్ములా ప్రకారం నేనైతే λ³ వేసుకున్న మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఎంత ఇదిగో ఇది 0 నెక్స్ట్ λ² ప్లస్ -6 అంటే ఇదిరా. ఓకేనా. ఏది సమ్ ఆఫ్ మైనస్ వేసుకున్న λ డెట్ ఏ అంటే ఎంత -4. ఓకే కదా -4 అయితే వస్తుంది. ఓకేనా. +4 వస్తుంది ఇక్కడ. సరే నెక్స్ట్ మనం చూసుకుంటే λ³ - 6λ + 4 వచ్చింది టోటల్గా మనకి ఇక్కడ వాల్యూ అనేది. అంతే కదా. సరే ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్. ఓకేనా. 4 అనేది కాన్స్టెంట్. ఇందాక మనకి కాన్స్టెంట్ లేదురా. కాన్స్టెంట్ ఎక్కడైనా ఉందా చూపిస్తాను నేను, అది కూడా మీకు. చూడు ఇందాక వచ్చింది ఇది ఈక్వేషన్. కాన్స్టెంట్ ఎక్కడైనా ఉందా నీకు? ఇక్కడ λ ఉంది, ఇక్కడ λ ఉంది, ఇక్కడ ఎక్కడొక్కడ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది. ఏంటది? 4. సరే ఇలా వచ్చినప్పుడు ఎలా కట్టాలి సార్ అంటే కనుక ఇక్కడ మనం λ వాల్యూస్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే నీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే మాత్రం ఎలా తీసుకోవాలంటే కనుక ఫస్ట్ 1 పెట్టు, 0 అవ్వలేదా, నెక్స్ట్ -1, నెక్స్ట్ 2, నెక్స్ట్ -2, 3 అంటే అలా పెట్టుకుని వెళ్ళమని కాదు. 0 అవ్వలేదా, నెక్స్ట్ ఎలిమెంట్ అలా పెట్టుకుంటే అయితే వెళ్ళాలిరా. వెళ్తే కనుక నాకు 1లో అయితే 0 అవ్వలే, -1 మిగిలిపోయింది. 2లో పెట్టినప్పుడు నాకు 0 అయిందన్న. సో దీన్ని మనం ఏమంటామంటే హార్నర్ సింథటిక్ డివిజన్. ఏంటన్నా హార్నర్ సింథటిక్ డివిజన్ అని అయితే అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం ఏంటి, రూట్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఎంత రూట్ అనేది 2 మనకి. ఓకేనా. రూట్ ఎంత 2 అయితే వచ్చింది. ఇది రూట్ అంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా 0కి దేనికి ఈక్వల్ అవుతుంది అది. ఓకే కదా. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత 1 0 -6 4 0 to 4 -4 ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 1 0 తెత్తందిరా 0. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా 0 అనేది కామన్గా పెట్టుకుంటాం. ఓకేనా. ఇక్కడ 1 × 2 అంటే 2 ఇక్కడ వేసుకున్నామా. 0 2 తెస్తే 2, 2 × 2 4, -6 నుంచి 4 తెస్తే -2. ఓకేనా. -2 × 2 -4, -4 + 4 0. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందన్న మనకి ఇక్కడ 1 అనేది λ² ఈక్వల్, 2 అనేది λకి, ఇక్కడ కాన్స్టెంట్. ఓకే కదా. అంటే అదే రాసుకున్నా చూడు, λ² + 2λ - 2 = 0. సరే కదా. మనం తీసుకున్న ఒక ఫార్ములా అయితే ఉందిరా. అదేంటి మీకు తెలుసు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ చెప్పాను? ఇదిగో ఇది. ఇక్కడ వరకు సాల్వ్ చేయడానికి రిమైనింగ్ అంతా ఓకే. జస్ట్ నీకు ఈ మెథడ్ ఒకటి కట్టడం రాకపోతేనే నేను ఆ మెథడ్ అయితే నీకు చెప్తున్నాను రా. అర్థమైంది కదా. సో సేమ్ రిమైనింగ్ కూడా అంతే తీసుకున్నాం ఫార్ములా. సో ఇక్కడ మనకు రూట్ అనేది -2 కాబట్టి వేసుకున్నాం. నెక్స్ట్ -b అంటే ఎంత 4 + 8 అంతే కదా ఇది. ఓకేనా. 4 + 8 వేసుకున్నామా లేదా, డైరెక్ట్గా వేసేసుకున్నాం. మనమైతే వేసుకున్నాక ఇక్కడ c అంటే 0 గుర్తుపెట్టుకో. రిమైనింగ్ మనం చూసుకుంటే కనుక టోటల్గా √12 నేను ఇక్కడ 2 × √3 అని రాసుకోవచ్చా. 2 × √3 2 × √3 కింద అయితే రాసుకున్నా. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 2 అన్నీ క్యాన్సిల్ అవుతాయి. 2 2 2 అన్నీ క్యాన్సిల్ రా. క్యాన్సిల్ అవ్వగా ఇంకా మనకి రిమైనింగ్ ఎంత -1 ± √3 అంటే ఇక్కడ -1 + r + √3 ఒకటి ఉంటుంది, -1
-√3 ఒకటి ఉంటుంది. అండ్ 2 మనకు వచ్చిన వాల్యూ రూట్ వాల్యూ ఇది ఓకే కదా. సో ఈ 3 కూడా ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ రా. ఏంటన్నా క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్. సో ఇక్కడ మనకి లాంబ్డా క్యూబు కాబట్టి ఎంతనైనా 1 అంటే లాంబ్డా క్యూబ్ 3కి ముందు లాంబ్డా స్క్వేర్ సో 0 ఉంది. సో లాంబ్డా ఉంది ఎంత -6, 4 అనేది కాన్స్టెంట్. సో కింద 0తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఓకేనా. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. సో సేమ్ మీకు ఇదే మోడల్లో నేను కొన్ని సమ్స్ అయితే ఇచ్చాను రా, చాలా ఇంపార్టెంట్ ఇవి దాని ఆన్సర్స్. సో మీరు ఖచ్చితంగా 2 మెథడ్స్ అయితే ట్రై చేయండి నాన్న. 2 మెథడ్స్ ట్రై చేస్తే కనుక మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది ఓకే కదా. సో ఇది నాన్న ఈరోజు క్లాస్ వచ్చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నాన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఎలా కట్టాలో నేర్చుకున్నాం కదా నాన్న. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లాంబ్డాని అసలు ఎలా కనుక్కోవాలి అనేది చాలా క్లియర్గా అయితే చూసాం కదా. సో ఈరోజు వీడియోలో మనం వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అండ్ ఐజెన్ వెక్టర్ అనేది అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఓకేనా. సో నేను లాస్ట్ క్లాస్కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఎవరైనా ఆ వీడియో మాత్రం చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసాకనే ఇది చూడండి ఓకేనా. లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సరే అయితే అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏంటంటే AX = λx. అంటే ఇది మెయిన్ ఫార్ములా. AX = λx వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఈ λxని యువతలోకి తీసుకొస్తాం ఏమవుతుందన్న ప్లస్ అలా మైనస్ అవుతుంది అంతే కదా. సరే అదే సార్ ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఒకటి కామన్ తీస్తే x × a - λ అంతే కదా =0. ఇందులో x ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఇలా XYZ ఆర్ X1 X2 X3 ఈ విధంగా అయితే ఉంటుంది రా ఓకేనా. ఇక్కడ ఏ అనేది ఏంటి మ్యాట్రిక్స్, ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ అంటే సో డైరెక్ట్గా కామన్ చేయలేం కాబట్టి ఐని అయితే మనం పెట్టుకుంటాం ఓకేనా ఇక్కడ. సో ఇక్కడ మనం డైరెక్ట్గా కామన్ తీయలేం కాబట్టి ఇక్కడ నేను ఐని అయితే ఇన్సర్ట్ చేసుకుంటా ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫార్ములా x × a - λI = 0 ఓకేనా. సరే మనకి a - λ అంటే వాల్యూస్ ఎంత నాన్న. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నా అంతే. జస్ట్ a11 - λ, a12, a13, a21, a22 - λ. సో మనకి లాంబ్డా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో కూడా లాస్ట్ క్లాస్లో మనం చాలా క్లియర్గా అయితే చూసాం కదా. సో ఒక్కసారి నా మాట విని అదైతే ఫుల్గా వినండి నాన్న, మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఓకేనా. మన ఛానల్కి మీరు ఎప్పుడైనా కొత్తగా వచ్చుంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా. సో ప్లీజ్ అస్సలు ఫార్గెట్ అయితే చేయొద్దు ఓకేనా. సరే చూడన్నా ఇప్పుడు ఏమైందిరా, ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి మనకి ఒక మ్యాట్రిక్స్ అయితే మనం తీసుకున్నాం ఓకేనా. ఈ అనే ఒక ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ లాంబ్డా అంతే కదా లాంబ్డా. సో లాంబ్డాని మిక్స్ చేస్తే మనకి ఎలా ఒక వాల్యూ వచ్చింది ఎక్స్ వాల్యూస్. ఇది ఎక్స్ అంటే ఇది నాన్న ఓకేనా. X1 X2 X3 a - λ ఓకే కదా. 0 ఫార్ములా అంతా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటాను ఓకే కదా నాన్న. సో ఇక్కడ వరకు మన ఫార్ములాలో ఒక మ్యాట్రిక్స్ అయితే సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఐజెన్ వెక్టార్ అనేది అంటారా. దీన్ని ఏమంటారు నాన్న, ఐజెన్ వెక్టార్ అనేది అంటారు. ఇలా వస్తే కనుక లాస్ట్ క్లాస్ ఈ మ్యాట్రిక్స్ ఏకి లాస్ట్ క్లాస్లో మనకి ఈ మ్యాట్రిక్స్కి ఒక లాంబ్డా వాల్యూస్ వేసే వచ్చింది నాన్న. అది ఏంట్రా
0,3,15 అవునా? అది చేశాక అక్కడ వరకు మీరు ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడి నుంచి అయితే మీరు క్లాస్ అయితే కంటిన్యూ చేయాలిరా, గుర్తుపెట్టుకోండి. ఆ సమ్ చేశాకనే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక మనం ఎప్పుడైనా క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అడిగాడు అనుకో, ఫస్ట్ వాల్యూస్ చూసుకొని వాల్యూస్ చేసి తర్వాత వెక్టర్ అయితే చెయ్యాలి. ఓకేనా? సరే, నేను లాస్ట్ క్లాస్లో ఎలాగో క్యారెక్టరిస్టిక్ వాల్యూ చేశాను కాబట్టి ఇప్పుడైతే చెయ్యట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే తీసుకున్నా. ఆన్సర్ ఏంటన్నా ల్యాండా వాల్యూస్ది 0,3,15 అంతే కదరా, 0,3,15. సరే, తీసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆన్సర్ కూడా డిఫరెంటా కాదా చూసుకోవాలిరా. ఫస్ట్ ఏంటన్నా డిఫరెంటా కాదా. సో డిఫరెంట్ అయితే మనం ఏం చేయాలంటే ఇందులో ఒక దాన్ని పిక్ చేసుకోవాలి, అది ఏదైనా కానీ. సో నేను ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నాను అన్న. 3 తీసుకుంటే ఇప్పుడు ల్యాండా ఈక్వాలిటీ ఎంత అవుతుందిరా, 3 అవుతుంది అంతేనా. ల్యాండా ఈక్వల్ టు 3. సరే, కన్సిడర్ మనకున్న ఇదే కదా, ఈ మ్యాట్రిక్సే కదా మనం తీసుకున్న ఎక్స్ అంటే మనకు తెలుసు, వేసుకున్న 0 మ్యాట్రిక్స్. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదరా. సరే, ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, మీకు సమ్ వచ్చేసినట్టే. ఓకేనా. సో ఇప్పుడు మనం ల్యాండా ఈక్వాలిటీ ఎంత తీసుకున్నాం నాన్న, 3 అయితే తీసుకున్నాం. సో ల్యాండా ఈక్వల్ టు 3. ఇక్కడ మనం 3 పెట్టుకుంటే 8 - 3 ఎంత నాన్న, 5 కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 - 3 అంటే 4 కదా. 3 - 3 అంటే 0 కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మొత్తం సబ్స్టిట్యూట్ చేసా, తీసేసా, ఫైనల్ మ్యాట్రిక్స్ అయితే ఇలా వేసుకున్నా. ఓకేనా. ఎప్పుడైనా మనకి A × B అనే సొల్యూషన్ గాస్ ఎలిమినేషన్లో కడతాం రా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా గాస్ ఎలిమినేషన్ మెథడ్లో అయితే కడతాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే చాలా ఈజీరా. ఈ చివరున్న జీరోస్ని కూడా మనం మ్యాట్రిక్స్లో యాడ్ చేయాలి. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకో. సరే, యాడ్ చేస్తాను. కన్సిడర్ A/B మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, 0 0 0 లాస్ట్ని యాడ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఎక్లర్ ఫామ్ అయితే 0 చేయాలి, అదంతా తెలుసు కదరా. ఫస్ట్ ఇక్కడ -6 -2 అయితే 0 చేయాలి. దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 6, ఇక్కడ -2. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సరే 5 × R2 చేంజెస్ టు 5 × R2 + 6R1 6R1. సరే, R3 చేంజెస్ టు 5 × R3 - 2 - R1 2 - R1. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏమవుతాయని ఆటోమేటిక్గా జీరోస్ అయితే అవుతాయి. 5 × 2 అంటే 10, 10 - 5 అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా జీరోస్ అయితే వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఈ 2 జీరోస్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలరా, ఇక్కడ ఇంకొక 0 చేయాలి. అవునా. ఎక్లర్ ఫామ్ అంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే కదా నాన్న. సో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ -8ని 0 చేయడానికి నేనేం చేశానంటే 2 × R³ అంటే ఎంత నాన్న, 2 × R³ అంటే -R2. 2 × R³ అంటే -16. -16లో నుంచి ఇక్కడ 16 తీస్తే ఎంత నాన్న, 0. ఓకే కదా, క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఓకేనా, ఇక్కడ వరకు ఇలా చేసాం. సో ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే వచ్చిందిరా లాస్ట్కి. ఏంటది, 5 - 6 2 0 0 - 16 8 -8 0 0 0 0. ఇక్కడ లాస్ట్ లైన్ మొత్తం జీరోస్ అయితే అయిపోయింది. ఏంటన్నా లాస్ట్ రో మొత్తం జీరోస్ అయితే అవ్వింది. సరే, ఇక్కడ మనకి అన్నౌన్స్ ఏంట్రా, అన్నౌన్స్ అంటే ఎక్సెల్ నాన్న. 3 అన్నౌన్స్ ఏమో 3 ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకి ల్యాండా వాల్యూస్ కూడా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. A = కూడా 3 వస్తుంది, చూపిస్తాం మీకు అది కూడా ఎలాగో. సరే, చిన్న క్లూ అయితే ఇస్తాను మీకు. ఐజిన్ వాల్యూస్ ఎంత మనకి, 0 3 15. అవునా. ఒక్కటి డిఫరెంట్ ఉన్నా కానీ, అంటే అన్నీ డిఫరెంట్గా ఉంటే కనుక మనం ఏం చేయాలి తెలుసా, ఈ మెథడ్ అయితే యూజ్ చేయాలి. ఓకేనా. ఒక ఐజిన్ వాల్యూ పెట్టినప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ని మనం A/B కన్సిడర్ చూసి ఈక్వల్ ఫామ్ కట్టి, ఓకేనా, ఫామ్లోకి మార్చినప్పుడు లాస్ట్ రో ఖచ్చితంగా 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా మనకి ల్యాండా వాల్యూస్ డిఫరెంట్గా వస్తాయి. వచ్చినాయా. ఓకే,
లాంబ్డా వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఒక వాల్యూ తీసుకొని ఆ మూడిట్లో ఎక్లర్ ఫామ్ అంటే ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్లో ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఇన్ కేస్ అవ్వలేదా, నువ్వు ఖచ్చితంగా తప్పు చేసినట్టే, మనం. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు చూడన్నా మనకి ర్యాంక్ అనేది అక్కడ ఎంత వచ్చింది, ఏకి 2 వచ్చింది. అవునా, ర్యాంక్ ఏ బై బికి ఎంత వచ్చింది, 2 వచ్చింది. కానీ ఇక్కడ మనకి అన్నౌన్స్ ఎన్నన్నా చూసుకుంటే కనుక అన్నౌన్స్ ఎన్నిరా 3 అయితే ఉన్నాయి. అవునా కదా, ఇక్కడ అన్నౌన్స్ ఎన్ని మనకి 3. ర్యాంక్ ఏ ర్యాంక్ బి ఎక్కడ ఉంది సార్ అంటే కనుక, సో ఇక్కడ ఇది బి కదా, అంటే ఇది కలపకపోతే అది ఏ కదా. సరే, ఈ 0 తీసేస్తే ఇది ర్యాంక్ ఏ. అవునా, ఇది లాస్ట్ది. ఈ ర్యాంక్ లాస్ట్ 0 తీసేస్తే ఈ కింద రో 0 అయింది కదా, అంటే ఇది ఏ మ్యాట్రిక్స్, అంటే ఇక్కడ 2 ఉన్నాయి ర్యాంకు. సో ఇప్పుడు తీస్తే ఇది ఏ బై బి మ్యాట్రిక్స్, ఇందులో కూడా 2 రోసే వచ్చినాయి. ఓకేనా, ర్యాంక్ 2 వచ్చింది, అంటే ఇక్కడ ఏ బై బి ర్యాంక్ 2, ఏ ర్యాంక్ కూడా 2. కానీ మనకు అన్నౌన్స్ ఏంట్రా నాన్న, ఇక్కడ 3 అయితే వచ్చినాయి. అవునా, సరే, ర్యాంక్ అండ్ ఏ బై బి అన్నౌన్స్కి ఈక్వల్ అయితే ఎప్పుడు కూడా యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ అవ్వలేదు అనుకో, ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. సరేనా, అది కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూడు, ఇక్కడ నేను ఒక ర్యాంక్ తీసుకుంటున్నా. ఏంటన్నది 5x1 మైనస్ 6x2 2x3 ఓకేనా. అది ఏది కాదురా, ఇదే ఫస్ట్ రో. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇది నాన్న. ఓకేనా, ఫస్ట్ రో. ఓకేనా, 5x1 మైనస్ 6x2 2x3. నెక్స్ట్ 0 అలాగో లేదు కాబట్టి మైనస్ 16x2 8x3 అని అయితే తీసుకుంటాం. అంటే ఈ ఎలిమెంట్స్ని తీసుకుంటాం అంతే, అన్నౌన్స్ అంతే. సరేనా, ఇక్కడ రాసుకున్న చూడు. ఓకేనా, ఇక్కడ నేను డైరెక్ట్గా ఒక వాల్యూని అయితే తీసుకోవాలి. మనం పర్టికులర్గా చేస్తే వచ్చే వాల్యూ అంటే లేదు. సో ఇప్పుడు నేను x³ = k అని తీసేసుకుంటా. నేనే తీసుకోవాలి, ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఏమవుతుందన్న ఒకసారి చూసుకుంటే కనుక 16x2 మైనస్ 8x3, అంటే ఇక్కడ x³ ప్లేస్లో ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, k = 0 వచ్చిందా. సరే, నెక్స్ట్ చూడు, ఇప్పుడు మైనస్ 16x2 = 8k వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మైనస్ x2ని 8ని క్యాన్సిల్ చేస్తే 2 అయితే ఉంటుంది. అవునా, ఉండదా. సో ఇక్కడ నేను అదే రాస్తా చూడు, x2 = మైనస్ k/2. ఓకేనా, అర్థమైంది కదా నాన్న. సరే, ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఫస్ట్దిరా, ఇది ఈ ఈక్వేషన్ తీసుకొని అక్కడ 2x³ ప్లేస్లో అయితే ఇక్కడ x2 వాల్యూ అయితే వచ్చింది మనకి. x2 వాల్యూ అండ్ x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏం వచ్చిందని ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతే 3 వచ్చింది. అంటే ఇక్కడ చూడన్నా, ఇక్కడ -6k ఉంటుంది, 3k ఉంటుంది. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక +2k ఉంది, అంటే ఇక్కడ 3k ఇక్కడ 2k, ఎంతరా టోటల్ 5k. అంటే 5x + 5k = ఎంత అవుతుంది నాన్న. ఇప్పుడు ఇది అవతలకి వెళ్తే కనుక x1 = -k, అంటే ఇక్కడ 5 క్యాన్సిల్ కాబట్టి. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ మనకి x1 x2 x3 వాల్యూస్ అయితే వచ్చింది. ఎలాగా మనం తీసుకుంటే, ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. నౌ x = ఎంత నాన్న, ఇదిగో -k. x2 = -k/2. నెక్స్ట్ x3 = ఎంతరా, k. అవునా, సరే, ఇప్పుడు నేను k = 2 అని తీసుకుంటున్నా. సరదాగా మీరు వేసినా వేయకపోయినా పర్లేదు. k = 2 అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా అని. ఓకేనా, k = 2 అంటే ఇక్కడ k/2 -2. నెక్స్ట్ -2/2 అంటే క్యాన్సిల్ అవుతే -1 వస్తుంది. ఓకే, -2. ఓకే కదన్నా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదరా. సరే, ఇంకా ఫినిష్ అవ్వలేదురా, జస్ట్ ఇప్పుడే సమ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు చెప్పింది మీకు జస్ట్ లాంబ్డాలో 3 వాల్యూ మాత్రమే. ఇలా తీసుకొని మీరు 15 కట్టాలి, 0 కూడా కట్టాలిరా నాన్న. ఓకేనా, అదైతే అస్సలు మర్చిపోదు. ఇదే ప్రాసెస్, 0 తీసుకో, లాంబ్డా తీసుకో, మళ్ళీ
15 తీసుకుని 0 ఒకటి కట్టాలి ఇలాగా, అండ్ 0 తీసుకొని కూడా ఒక వాల్యూ అయితే కట్టాలి. ఓకేనా? సరే, హోంవర్క్కి కొన్ని సమ్స్ అయితే ఇస్తున్నాను రా, చూడు. ఓకేనా? ఎగ్జాంపుల్గా ఇది రిపీటెడ్ వచ్చిన వాల్యూ. ఇందాక మనకి రిపీటెడ్ రాకపోతే ఇక్కడ చెప్పా, రిపీటెడ్ రాకపోతే ఒక వే ఉంటుంది, రిపీటెడ్ వస్తే ఇంకొక వే ఉంటుందండి. సో ఇప్పుడు మనకి రిపీటెడ్ రాలేదు ఫస్ట్ దానికి, అవునా? ఇప్పుడు రిపీటెడ్ వచ్చింది రెండో దానికి. 2,8 అయినా అయితే వచ్చిందిరా. కొంచెం కష్టంగా ఉంటుంది నాన్న, బట్ ప్యూర్లీ వినాలి మీరైతే ఖచ్చితంగా కూడా. సరే, కన్సిడర్ చేసుకుంటున్నా ఇందాక వచ్చిన ఒక మ్యాట్రిక్స్ని నేను హోంవర్క్ అయితే ఇచ్చాను కదా, అది డైరెక్ట్గా ఏంటన్నది క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ కట్టేసిన తర్వాత ఇది కంటిన్యూషన్, కట్టేసిన తర్వాత అది చేసి ఇది చెయ్యాలి ఇక్కడి నుంచి. సరే, ఇక్కడ మనకి రిపీటెడ్ వచ్చాయి. సేమ్ యాస్టీస్గా ఫార్ములా మనకు తెలుసు, A - λ × x. లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసుకున్న, ఎక్స్ తీసుకున్న, 0 మ్యాట్రిక్స్, జీరోస్ కూడా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనం ఫస్ట్ రిపీటెడ్ వచ్చిన వాల్యూస్ని తీసుకోవాలి. ఇందులో మనకి రిపీటెడ్ వాల్యూస్ ఏమొచ్చినాయి? 2, 2, 8 అంటే రిపీటెడ్ 2 ఉన్నట్టే కదా. సరే, 2 తీసుకున్నాం. లాంబ్డా = 2 నాన్న. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ A/B మ్యాట్రిక్స్ అంటే జీరోస్ని లోపల కూడా పంపిస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఎక్లర్ ఫామ్లోకి మార్చి ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ని దీన్ని 0 చేయడానికి ఈ విధంగా అయితే వేసుకొని 0 చేస్తే మనకి ఏమవుతుందంటే లాస్ట్ 2 రోజులు కూడా 0 అయిపోతారా. ఏమవుతాయి నాన్న? లాస్ట్ 2 రోజులు కూడా 0 అవుతాయి. సరే, ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాంక్ ఎంతరా? 1 ఏకి, అవునా? అంటే ఎలాగా? ఇలాగా, అవునా? ర్యాంక్ ఏకి 1, ర్యాంక్ A/B కూడా 1, కానీ ఇక్కడ మనకి అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? x1, x2, x3 3 ఉన్నాయి కదరా బాబు. ర్యాంక్ ఏమో ఒకటి, A/B ర్యాంక్ ఒకటి, బట్ అన్నోన్స్ 3 అంట. సరే, ఇప్పుడు మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనం సేమ్ ఇందాకట్లాగే x1, x2 వాల్యూస్ తీసుకుంటాం. 4x1 - 2x2 2x³ = 0. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఇందాక మనం ఒకటే వాల్యూ తీసుకున్నాం, మీకు గుర్తుందో లేదో, x³ = x3 = సంథింగ్ k అని తీసుకున్నాం. బట్ ఇక్కడ మనం 2 వాల్యూస్ని తీసుకోవాలి, రిపీటెడ్ ఒకటి, నాన్ రిపీటెడ్ ఒకటి. ఓకేనా? సరే సార్, తీసుకుంటున్నాను అంటే గనక x2 = 2 తీసుకున్నా, x³ = k2 అయితే తీసుకున్నా, k1, k2. సరే, సబ్స్టిట్యూట్ చేశాను, ఈ విధంగా అయితే వచ్చింది. ఈ రెండింటిని అవతల పంపిస్తే ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. అంటే 4x = 2k1 - 2k2. అంటే ఇక్కడ 2, 2 క్యాన్సిల్ అయ్యింది అనుకో, 2, 2 క్యాన్సిల్ అవుతాయి కనుక, లేదంటే బై వస్తాయి కనుక ఇక్కడ మనకి ఏమొస్తుందన్న అంటే ఈ 4ని యువతలు పంపిస్తే కనుక నేను అనేది. ఓకేనా? x = k1/2 వస్తుంది, ఇక్కడ k2/2 వస్తుంది. ఓకే, మైనస్ కామన్. ఓకే కన్నా, ఇక్కడ క్లారిటీ అర్థమైంది కదా. అంటే దేర్ఫోర్ x1, x2, x3 వాల్యూస్ మనకి x1 వాల్యూ ఎంత వచ్చిందిరా? k1/2 - k2/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి x2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న? ఇప్పుడు చూసుకుంటే కనుక k1, x³ k2, అంటే ఇదే k1, ఇదే k2 అంతే. చాలా ఈజీ అన్నమాట. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు నేను k1 = 0, k2 = 2 అని తీసుకుంటున్నాను. k2 = 2. సరే, చేద్దాం. నెక్స్ట్ k1/2 - k2/2. ఓకేనా? k1 ఇప్పుడు k1 అంటే +0, k2 అంటే 2, k2 × 0. ఓకేనా? క్లారిటీ అర్థమైంది కదరా ఇక్కడ వరకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎంత అన్నా? -1 ఒకటి, 0 ఒకటి, 2 ఒకటి, అంతే కదా. -1, 0,
అండ్ 2. ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక ఇది 2 మ్యాట్రిక్స్ రా. అదైతే గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎంతనా అది 2 మ్యాట్రిక్స్ అది. సో ఇదేంటి సార్ మీరు ఇందాక ఎలా చేశారంటే ఇక్కడ మనకి రిపీటెడ్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఇదిగో ఈ 2 ఒక మ్యాట్రిక్స్, ఈ 2 ఇంకొక 2. ఓకేనా? సో ఇక్కడ మనకి -1 0 -2 అయితే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ k1 = 2 అని తీసుకుంటున్నా, k2 = 0 అని అయితే తీసుకుంటున్నా. సరే తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఎంత వస్తుందిరా? 2 - 2 అంటే మనకి 1 అయితే వస్తుంది. 2/2/1. నెక్స్ట్ k1 వచ్చేసి ఎంతనన్నా నెక్స్ట్ 1 వస్తుంది. x2 అంటే నెక్స్ట్ k3 అంటే కనుక k2 అంటే కనుక 0 అయితే వస్తుంది. అదే వచ్చింది ఇక్కడ చూడు. ఈ స్టెప్ మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, కొంచెం క్లారిటీగా చెప్తాను వినండి. ఇక్కడ ఫస్ట్ రో కంటే దీనికి తీసుకుంటున్నాను నేను, దీనికి. ఓకేనా? సరే ఇక్కడ k1/2 అంటే k1 = ఎంతనన్నా 0. బట్ ఇక్కడ మన k1/2 అంటే వాల్యూ ఎంతరా? x1 = -1. సో ఇదైతే వేసుకున్నా. ఓకేనా? -1 వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ k1 = 0 వచ్చిందా? ఓకే. నెక్స్ట్ k2 వాల్యూ కట్టాలి. k2 వాల్యూ ఎంతరా? 2. అంటే ఇక్కడ 2 × 0 ఎంత? 0. ఓకేనా నాన్న? k2. ఓకేనా? k2 వాల్యూ ఎంత? 2 వచ్చిందా? ఇక్కడ k2/2 అయితే వస్తుంది ఇక్కడ. ఓకేనా? 2 వచ్చింది కదా నాన్న? ఈ విధంగా అన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాల్యూస్ తీసుకున్నాం ఒకదానికి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న దానికి ఇప్పుడు తీసుకోవాలి. సో k1 = 2, k2 = 2. సేమ్ 1 1 1 0 ఎలా వచ్చిందంటే k1 = ఎంతనన్నా 2 మైనస్ k2 ఎంత? 0. అంటే 2 - 0 అంటే ఇక ఆల్రెడీ 1 ఉంటుంది కాబట్టి 1 - 1 అంటే 1 వస్తుంది. ఓకేనా నాన్న? క్లారిటీ కదరా? సరే నెక్స్ట్ k1 అంటే 2. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 అంటే 1 వస్తుంది మనకి. సరేనా? k2 అంటే 0 వచ్చింది కదరా? ఈ విధంగా అయితే మొత్తానికి మనకైతే ఒక సొల్యూషన్ అయితే వచ్చిందిరా. సో ఇలా 8 కూడా చెయ్యాలి. ఓకేనా? ముందులా మోడల్ నాట్ రిపీటెడ్ అది. ఓకేనా? సో అన్నీ కూడా కొన్ని నాట్ రిపీటెడ్ ఉన్నాయి మీకు ముందు వీడియోలు ఇచ్చిన హోంవర్క్లో. అంటే ఇలాగా లాంబ్డా వాల్యూస్ రిపీటెడ్ వచ్చినాయి, రిపీటెడ్ రాని, ఇవన్నీ కూడా మీరు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ కట్టి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ కట్టి, ఐజెన్ వాల్యూస్, వెక్టార్స్ ఇవన్నీ కూడా కట్టాలి నాన్న ఖచ్చితంగా. సో కడితే కనుక మీకు ఒక సొల్యూషన్ అంటే మనకు వచ్చినట్టే. ఓకేనా? సో ఇది నాన్న ఈరోజు క్లాస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం లాస్ట్ 2 క్లాసెస్లో ఏం చూసానన్నా, వాట్ ఈజ్ వెక్టార్ ఈక్వేషన్ అండ్ వాట్ ఈజ్ మన క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ కూడా చూసాం, అవునా? సో ఈరోజు క్లాస్లో మనం ఆ రెండింటిని కలిపి ఫుల్ఫిల్గా ఒక సమ్ని అయితే చేయబోతున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ సమ్ అన్నమాట, డెఫినెట్లీ వస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ నాన్న సమ్ అయితే. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది ఏమి ఇచ్చారు నాన్న? ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్ అండ్ ఐజెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ఐజెన్ వాల్యూస్ అండ్ ఐజెన్ వెక్టార్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు మ్యాట్రిక్స్లో, అవునా? సరే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? A = 1 4 3 2. ఓకే, 1 4 3 2. సరే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటన్నా మనకు వచ్చేసి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, A - λI = 0, అవునా? సో దాన్ని మనం ఎలా పెట్టుకోవాలో ఒకటి తెలుసు. లాంబ్డాని మనం ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్కి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి, అవునా? సో ఇప్పుడు నేను అదే చేసా చూడు. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి -λ పెట్టా, అవునా? ఇంకేమన్నా మార్చైనా లేదు. సో ఇప్పుడు కానీ మనం చూడు నాన్న, ఈసారి డెట్ కట్టే మనకి ఎంత అవుతుంది నాన్న? 1 - λ × 2 - λ -12 = 0, అవునా? సరే ఇప్పుడు చూడు,
1 ఇంటూ 2 2 ల్యాండా మైనస్ 1 ఇంటూ 2 1 మైనస్ ల్యాండా. అవునా? అప్పుడు ఎంత అవుద్ది? 2 మైనస్ ల్యాండా మైనస్ ల్యాండా ప్లస్ 12 ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0. అంతే కదరా? సరే, అర్థం కాలేదనుకుంటా, ఒకసారి చూడు. 1 మైనస్ 1 ఇంటూ 2 2 ల్యాండా మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ 2 ల్యాండా. నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ ల్యాండా మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా, మైనస్ కలిపితే ప్లస్ అంటే ల్యాండా స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0. క్లారిటీగా అర్థమైంది కదా నాన్న ఈసారి? సరే, ఇక్కడ 2 మైనస్ 2 తీస్తే మైనస్ 10 మిగులుతుంది. మైనస్ 2 ల్యాండా మైనస్ 3 ల్యాండా. నెక్స్ట్ ఇంకేముందన్న? అంతే కదా, మైనస్ 3 ల్యాండా స్క్వేర్ మైనస్ 10 అంతే. సరే, ఇప్పుడు కానీ దీనికి మనం ల్యాండాని బయటికి తీసుకొచ్చి వాల్యూస్ కానీ పెడితే ఎలా అవుతుంది నాన్న? ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చేయాలో, మనం లాస్ట్ 2 క్లాసెస్లో కూడా చూసాం. అవునా? ల్యాండా ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 ప్లస్ 40 అంటే ఇక్కడ రూట్ అంటే ఏమి కాదు నాన్న, జస్ట్ ఈ ఎలిమెంట్స్కి అంతే. సో ఇక్కడ చూడు, ల్యాండా బయట పోయిందనుకో, సో ఇక్కడ ఇంకా ఎంత మిగులుతుంది నాన్న? 3 ఉంటుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అంటే రూట్ ఎంత నాన్న? 9 అంతే కదా. 3కి రూట్ అంటే 9 వస్తుంది మామూలుగా. ఇక్కడ 40 ఓకేనా బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 9 ఇంటూ 40 49 అంటే 7 వస్తుంది రూట్ పోతే. అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 7/2 వస్తుంది. అంటే ఇక్కడ చూడన్నారా ఈసారి 3 మైనస్ 7 చేసాను అనుకో, సో ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. అంటే 5 వచ్చినట్టు మనకి. ఈ కింద మనకి డినామినేటర్ లెక్క ఉండదు. సో 3 మైనస్ 2 అంటే 5 ఓకేనా. 3 ప్లస్ 7 అంటే ఎంతనా? ఇక్కడ మనకి -2 అయితే వస్తుంది ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు మనకి ల్యాండా వాల్యూస్ అయితే వచ్చినాయిరా, 5, -2 ఓకేనా. సరే, నెక్స్ట్ చూడు, కన్సిడర్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు తెలుసు A మైనస్ ల్యాండా I అంటే ఏంటన్నా? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫార్ములా అది. అవునా? ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, సో ఒక్కసారి చూపిస్తాను నాన్న. సో మీ అందరికీ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇగో A మైనస్ ల్యాండా I ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ముందున్న వెనకాలన్న ఒకటే ఓకేనా. సరే, నెక్స్ట్ చూడు, వేసుకున్నాం A మైనస్ ల్యాండా I అంటే ఎంతనన్నా మనకి? A ఈక్వల్ టు 5, 2 అని ఆల్రెడీ మనకు తెలుసు. ల్యాండా ఈక్వల్ టు 5, -2. సో ఇక్కడ మనం x1 x2 0 0. సో ఎప్పుడైతే ఈ జీరోస్ లోపలికి వస్తాయో మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ అయితే 3 ఇంటూ ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడు నాన్న, ఈసారి కేర్ఫుల్గా చూడు ఓకేనా. సరే, ఇప్పుడు చూడు, ఈసారి ఎప్పుడైతే మనకి ఇలా వస్తుందో ఈసారి ల్యాండా ఈక్వల్ టు ఫస్ట్ 5ని అయితే సబ్స్టిట్యూట్ చేసాను రా. ల్యాండా ఈక్వల్ టు ఫస్ట్ 5ని ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ 5 అంటే? ఇక్కడ చూడు, మనకు వచ్చింది ఈ వాల్యూసే కదా. అవునా? 5, -2 అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఓకేనా. సరే, చేసుకుంటే ఇక్కడ మనకి 1 మైనస్ 5 అంటే ఎంతరా? 4 -4 ఓకేనా. సరే, నెక్స్ట్ 4 0. సో కలిసిపోయినట్టుంది, 40 కాదు 4 0. నెక్స్ట్ 3 2 మైనస్ ల్యాండాలో 5 పడితే -3 0 ఓకేనా. సరే, మనకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలరా? ఇక్కడ దీన్ని 4 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 ఇక్కడ -12 వస్తుంది. అవునా? అప్పుడు 2 క్యాన్సిల్ అవుతాయి. అవునా? సరే, ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. సో 12 0 అవుతుంది. ఇక్కడ -3 ఇంటూ 4 అంటే 12, 3 ఇంటూ 4 అంటే 12 అంటే ప్లస్ మళ్ళీ క్యాన్సిల్ 0. నెక్స్ట్ 0 ఓకేనా. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ చూడు నాన్న, ఈసారి మనకి ర్యాంక్ ఏ ఎంత వచ్చింది నాన్న? ఇప్పుడు చెప్పు. ఇగో ర్యాంక్ ఏ ఎంత? 1. ర్యాంక్ A/B ఎంత? 1. కానీ మనకున్న అన్నౌన్స్ ఏంట్రా? 2. ఎన్ని? 2 అన్నౌన్స్ అయితే ఉన్నాయి. అవునా? ఆ 2 అన్నౌన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే కనుక చాలా ఈజీగా చెయ్యొచ్చురా. అదైతే క్లారిటీగా వినండి, నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను ఓకేనా. ఫస్ట్ తీసుకున్నా -4x ప్లస్ 4x2 మనకున్న ఎలిమెంట్స్ని తీసుకున్నాను, ఇంకేమీ చేయలేదు ఓకేనా. క్లారిటీగా అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నేను x2 ఈక్వల్ టు k అనేది అయితే తీసుకుంటున్నాను.
x2 ఈక్వల్ టు కే అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకేనా? సరే x2 ఈజ్ ఈక్వల్ టు కే పెట్టుకున్నా. ఇంకెక్కడైనా మారిందా? మారలేదు. సరే ఇప్పుడు ఎక్స్ దీన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా x1 ఏమవుతుంది నాన్న? కే అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే అది కూడా చెప్తాను, క్లారిటీగా విను. -4 + 4 క్యాన్సిల్ రా, అవునా? ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు కే. చూడు, -4 + 4 క్యాన్సిల్. సో ఇప్పుడు x + k ఉంది. x + kని ఇక్కడ అవతలకి పంపిస్తే ఏమవుతుంది? x1 ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది అవదా? అదే వచ్చింది అక్కడ. అంటే దేర్ఫోర్ ఇక్కడ మనకి x1 ఈజ్ ఈక్వల్ టు కే, x2 ఈజ్ ఈక్వల్ టు కూడా కే వచ్చింది. అంటే ఇగో x1 x2 ఈజ్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు కే. సరే, నాకు నచ్చలేదు కే అంటే ఒక వాల్యూ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇన్ కేస్ పెట్టుకోకపోయినా గొడవ ఏమీ లేదు. ఓకేనా? సరే, కే ఈక్వల్ టు 1 అనుకుంటున్నా అంతే. జస్ట్ చాలా సింపుల్ నాన్న, అర్థమైంది కదా క్లారిటీగా. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. మనకి 5 తోటి అయిపోయింది కదా. అప్పుడు ఇంకా ఎంత ఉంది? -2 అయితే మిగిలింది. అంటే ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలిరా? -2 అయితే పెట్టుకోవాలి. ఎంత నాన్న? -2 పెట్టి చూద్దామా? సో 1 - 2 అండ్ 2 ఇక్కడ ఆల్రెడీ -λ ఉంది, అక్కడ -2 అంటే మైనస్ కలిపితే ప్లస్, అంటే 1 + 2 = 3. సరే 3. నెక్స్ట్ ఇక్కడ 2 - 2 అంటే 4 వస్తుంది. అంటే ఇక్కడ చూడనా, సో 3 4 3 4. ఓకేనా? x1 x2 0 0 యాజ్ ఇట్ ఈజ్ రా. ఇందాక అట్లాగే సేమ్ అన్నమాట, ఏ డిఫరెన్స్ ఉండదురా. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ జీరోస్ని కూడా లోపల తెచ్చుకుంటే ఈ విధంగా వచ్చింది. ఈ రోజు 0 అవ్వాలంటే ఇంకేమైనా చెయ్యాలి మనం? ఏమీ చెయ్యక్కర్లేదు, జస్ట్ దీంట్లోంచి దీన్ని తీయాలి అంతే. సో R2 - R1, 3 3 తీస్తే 0, 4లోంచి -4 తీస్తే 0. ఎలా వచ్చింది సార్ -4 అంటే? ఇక్కడ -R1 అని ఉంది, అంటే ఇక్కడ రోలో ప్రతి ఒక్కటి మైనస్ అయినట్టే కదా. సో అది నేను చెప్తా. ఓకేనా? -4లో 4 తీస్తే 0. సో ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది అన్నప్పుడు ఇది కూడా రాసుకోవచ్చు, డౌట్ ఏమీ లేదు. ర్యాంక్ A = 1 వచ్చింది, ర్యాంక్ A/B = 1 వచ్చింది. బట్ అన్నౌన్స్ ఎన్ని అని ఇక్కడ మనకి 2 రా. అన్నౌన్స్ ఎన్ని? 2 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మన ఈక్వేషన్ కింద మార్చుకుంటే 3x1 + 4x2 = 0. x1 = k అనుకోవచ్చు సార్. ఇందాక మనం x2 = k అనుకున్నాం కదా, జస్ట్ మార్చాను అంతే. సో k పెట్టుకుంటే 3k + 4x2. సో x2 = ఎంత అవుతుందన్న? -3k/4 అవుతుంది. ఓకేనా? దేర్ఫోర్ x1 x2 x1 అంటే k, x2 అంటే -3k/4. ఇక్కడ నాకు నచ్చలేదు, -3k 4 ఇలా నచ్చలేదు నాకు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం సార్? 4 ఎలిమెంట్ తీసుకోవచ్చు. k క్యాన్సిల్ అవ్వాలంటే 4 తీసుకోవచ్చు. సరే చేసేద్దాం. సరే 4 తీసుకున్నాను రా. అప్పుడు ఇక్కడ చూడు, 3 × 4 ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 4ని ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదా, కింద 4 పై 4 క్యాన్సిల్, అంటే ఇక్కడ -3 ఉంది. అంటే ఇప్పుడు x2 -3 అదే రాశాను రా. ఓకేనా? అంటే ఐజెన్ వెక్టర్స్ మనకి ఏం వచ్చింది నాన్న? సో ఫస్ట్ దాంట్లో చూసుకుంటే కనుక మనకి ఏమొచ్చింది? ఇది వచ్చింది, 1 1 వచ్చింది, అవునా? సెకండ్ -2కి లాంబ్డా కట్టినప్పుడు మనకి 4 - 3 4 అంతే, సమ్ అయిపోయిందిరా. ఏమన్నా ఉందా అసలు? మనం ఏమన్నా చేసామా అసలు? చాలా ఈజీ సమ్ నాన్న. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా అయితే చెయ్యండి. ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజన్ పడద్దు. సో క్లియర్గా అయితే చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. చాలా క్లియర్గా చూడాలి. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ నాన్న. సో ఇచ్చిన క్వశ్చన్ అయితే క్లారిటీగా ఒకసారి అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్ అండ్ కరస్పాండింగ్ ఐజెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. కరస్పాండింగ్ అంట. సో ఈ మాట మీరు ఎప్పుడు వినలేదు, సో నేను కూడా ఎప్పుడు వినలేదు అని విన్నాను. సరే నాన్న, ఇచ్చిన దాన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? A - λI తీసుకున్నా. నీకు కింద చెప్పా,
ల్యాండా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అదే పెట్టాను. ఇక్కడ మైనస్ ల్యాండా పెట్టాలంటే ఫస్ట్ రోలో ఎంత ఉంది నాన్న? ఫస్ట్ ఎలిమెంట్ అంటే 3 ఉంది. అంటే ఇక్కడ 3 మైనస్ ల్యాండా యాడ్ చేయి. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే ఎంత ఉంది నాన్న? 4. అంటే ఇక్కడ 4 మైనస్ ల్యాండా వచ్చిందా? సరే, సెకండ్ రో కూడా అయిపోయింది కదా సార్, ఇంకేముంది? 3. థర్డ్ రో ఉంది కదరా, థర్డ్ రో అంటే థర్డ్ ఎలిమెంట్ అంటే 3 మైనస్ ల్యాండా. అంతే, వచ్చిందా లేదా నాన్న? సరే, ఇప్పుడైతే మనం అన్నిటికీ డెట్ కడతాం నాన్న. కడితే ఏమొస్తుంది? ఇక్కడ 3 మైనస్ ల్యాండా తీసేస్తే 4 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా. ఓకేనా? 2 into 1 ఓకే కదరా. నెక్స్ట్ 1 ఉంది మిడిల్ అంటే -1 వస్తుంది. ఇక్కడ 1 తీసేస్తే 2 into 3 మైనస్ ల్యాండా -2 into 1. ఓకే, ఇది కూడా బాగానే ఉందంటే +2 into 1 4 మైనస్ ల్యాండా 3 మైనస్ ల్యాండా. ఈ 1కి డెట్ కడితే సో ఆల్రెడీ డెట్ ఇవన్నీ మీకు వచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ రాకపోతే మాత్రం నా కింద కామెంట్ చేయండి రా, డెట్ ఎలా కట్టాలని నేను క్లియర్గా అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ చాప్టర్లో ప్రతి ఒక్కటి కూడా ఈ డెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు, రాదు అని వదిలేయద్దు. ఓకేనా? చాలా ఈజీ. సరేనా? సరే, ఇదంతా సింప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంక ఇదేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా వాల్యూకి అయితే వెళ్ళిపోదాం. సరేనా? ఇక్కడ వరకు చూడు, లాస్ట్కి మనకి ఈ వాల్యూ వచ్చిందిరా. ఎక్కడ? ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ నుంచి మనకి ఆటోమేటిక్గా సింబల్స్ రివర్స్ అవుతాయి కాబట్టి లాస్ట్కి మనకి ఈ ఈక్వేషన్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత నేను ల్యాండాని అయితే మైనస్ కామన్ తీసాను. కామన్ తీసుకుంటే ఈసారి చూడు ఎంత అవుతుందో చూద్దాం. ల్యాండా క్యూబ్లోంచి ఒకటి తీసేస్తే ల్యాండా స్క్వేర్ -10 ల్యాండా అంటే 10 ల్యాండా. ఇక్కడ చూడన్నా, ఇక్కడ 28 ల్యాండా ఏమైపోయింది అని అనుకోవద్దు. ఇక్కడ 28 ల్యాండా నుంచి ఆల్రెడీ ఒక ల్యాండా తీసేసాను నేను ఇక్కడ కామన్. అంటే ఇంకా మిగిలింది ఎంత? 28. 28 మైనస్ 24 అంటే ఎంత మిగులుతుందిరా మనకి? 4 కదరా, +4 మిగులుతుంది. అదే వేసా. ఓకేనా? క్లియర్ కదా నాన్న? సరే సార్, ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ చూసుకుంటే ల్యాండా ఈక్వల్ టు ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ల్యాండా ఈక్వల్ టు 0 ఒకటి, ఈ టోటల్ కండిషన్ ఈక్వల్ టు 0 ఒకటి. సరే, 2 కండిషన్లు చేద్దాం. సరే, చేసిన దాని ప్రకారం మనకి ఏమొచ్చింది? ఇదిగో ల్యాండా స్క్వేర్ అంటే 8 ± సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా మీ అందరికీ తెలుసు. సో ఆ ఫార్ములా మీకు తెలియాలంటే ఏం చేయాలి? ముందు వీడియోస్ ఎవరైతే స్కిప్ చేశారో మన ఛానల్ ఓపెన్ చేయండి, అందులో మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు వెళ్ళి అయితే చూడండి రా, ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే ఉంటుంది నాన్న. చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో మీ వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి రా. సో ఎలా అనిపిస్తుంది, అర్థమవుతుందా, ఫాస్ట్గా చెప్తున్నానా లేదంటే లాగా ఏంటనేది ఏదన్నా మీకు మైనస్ అనిపించినా సరే నాకైతే కామెంట్ చేయండి. సో ప్లీజ్, వన్ రిక్వెస్ట్ నాన్న, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఓకే, మనం టోటల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్గా మనకి 2,2,6 అయితే వచ్చింది. ఇందులో మనం కేర్ఫుల్గా ఒక మెథడ్ అయితే ఉంది. 2,2 అనేది రిపీటెడ్ వచ్చినాయి. ఇక్కడ రిపీటెడ్ వస్తే సరదా తీరిపోతుంది అని మీనింగ్. సరే, సరదా తీరిపోయినా తీరకపోయినా మనం ఖచ్చితంగా చెయ్యాలి, తప్పదు కాబట్టి చేద్దాం. సరే, ఇప్పుడు ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను రా. ఎంత తీసుకుంటున్నాను నాన్న? ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి ఏం వస్తుంది రా నాన్న? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి 0, 0, 0 ఎక్స్లు ఉంటాయి కదా, అవన్నీ ఏమీ వేయలేదు. అంటే ఎక్కడంటే ఇందాక మీకు చూపించాలంటే కనుక లైక్ ఇలాగన్నమాట. సో ఇలాంటివి కట్ట ఇంకేమీ వేయలేదు నాన్న. X1, X2, X3 అని గట్ట డైరెక్ట్గా స్టెప్ అయితే వేసేసా. సరేనా? డైరెక్ట్ స్టెప్ కింద. ఓకే, వేసుకుంటే కనుక మనకి ఇక్కడ ల్యాండా ప్లేస్లో 2 పెట్టుకుంటే ఎలా వచ్చింది సార్ అంటే కనుక చూపిస్తాను చూడరా. ఓకే, ఇక్కడ ల్యాండా ప్లేస్లో 2 పెట్టినాను, -2 వస్తుంది. అవునా? -2 వస్తే 3 - 2 అంటే 1, అంటే ఫస్ట్ రో అంతా 1 వచ్చింది. ఓకే, సెకండ్ రోలో 4 - 2 అంటే 2 వచ్చింది, అంటే 2s అన్నీ. సరే, ఇక్కడ 3 - 2 అంటే 1, అంటే ఇవన్నీ 1లే. సరే, ఇవన్నీ 1లు, ఇవన్నీ 0లు, ఇదేమో 0, 0, 0, X1, X2, X3.
ఓకే, తెలుసు కదా. సరే సార్, ఐ మ్యాట్రిక్స్ కూడా ఇప్పుడు మనం తీసుకోవాలి. ఐ మ్యాట్రిక్స్ కూడా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏం వస్తుంది నాన్న, ఒకసారి చూడు. 1 1 1 0 0. ఓకేనా? సారీ ఐ మ్యాట్రిక్స్ కదా, తప్పు చేసా. ఈ ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ 0 చేయాలి కదా, డైరెక్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను నేను. సరే, ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ 3 ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే దీన్ని 2తో భాగిస్తే అయిపోతుంది. ఓకే, R2 మైనస్ 2R1 అంటే ఇక నేను ఫస్ట్ అంతా 2తో మల్టిప్లై చేస్తా. అంటే ఎంత వస్తుంది? 2 2 2 వస్తుంది. అంటే ఇక నేను మైనస్ చేస్తున్నా అంటే -2 -2 -2 అంటే 2 - 2 అంటే 0, 2 - 2 0, 2 - 2 0. అంటే ఇక్కడ సెకండ్ రో అంతా జీరోస్ అయిపోయింది. సరే సార్, ఇక్కడ సింపుల్గా ఈ ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 1 నుంచి 1 తీసేస్తే సరిపోద్ది కదా. అంటే ఇక్కడ R3 మైనస్ R1 చేస్తే జీరోస్. లాస్ట్కి మనకి ఇక్కడ చూడనా, ఇక్కడ ఒక్కటి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చురా, ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ర్యాంక్ A/B ఈజ్ ఈక్వల్ టు 1. అన్నోన్స్ ఎన్నా ఇక్కడ మనకి 3 రా. అన్నోన్స్ అంటే ఏమి కాదురా, ఇది XYZ. ఓకేనా? XYZ. ఒకటి చెప్తున్నాను, X1 X2 X3 అనేది మనం పర్టికులర్గా అది తీసుకోవాలని రీజన్ ఏమి ఉండదు. X తీసుకో, Y తీసుకో, లేదంటే నీ ఇష్టం, నీ పేరులో ఉన్న లెటర్స్దే తీసుకో, ప్రాబ్లం ఏమి కాదు. ఓకేనా? వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనకు మ్యాటరే కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పీజీకి వెళ్ళినా, ఒక టీచర్ జాబ్ చేస్తున్నా, ఏదైనా సరే వేరియబుల్స్ ఇస్ నాట్ ఏ కంపల్సరీ. అంటే వేరియబుల్ వాడకూడదని కాదు, ఏదైనా వాడుకోవచ్చు అని మీనింగ్. ఓకేనా? సరే సార్, బాగానే ఉంది. నెక్స్ట్ చూద్దాం అంటే, సరే చూసేద్దాంరా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, x + y + z ఈక్వల్ టు 0. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను, z ఈజ్ ఈక్వల్ టు k2 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ చేసేసా. ఓకే, చేశారు. x ఈజ్ ఈక్వల్ టు k -2 అని అయితే వచ్చిందిరా. సరే, -2 అని వస్తే యాస్టిజ్గా తీసుకున్నా. ఇక్కడ కేర్ఫుల్గా చూడనా, ఇక్కడ మనకి 2 అనేది రిపీటెడ్ రా. 2 అనేది రిపీటెడ్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి 2 ఈక్వేషన్స్ చెయ్యాలి. అంటే చెయ్యొచ్చు, ఎలాగ నేను చెప్తా. -k1 k1 k2 ఇదంతా ఒక 2ది అనుకుంటున్నా. ఇదంతా ఒక 2ది. ఇంకొకటి ఉంది -k2 k1 k2 ఇలాగా. ఓకేనా? ఈ విధంగా తీసుకుంటే రెండింటికి వస్తాయి కదా నాన్న. అదే చేశాను ఇక్కడ చూడు. -k1 k1 0. సారీ, 0 ఎందుకు వచ్చింది నీకు మళ్ళీ చెప్తా, కంగారు పడకు. నెక్స్ట్ -k2 0 k2 అంటే సరే సార్, ఇక్కడ చేశారు. ఎలా వచ్చింది అంటే కనుక ఇప్పుడు చూడనా, ఇక్కడ -k2 ఉంటుంది, ఇక్కడ +k2 ఉంటుంది. అవునా? ఇక్కడ -k2 ఉంటుంది. k2 ఉన్నప్పుడు ఈ k2ని ఇక్కడ k2 ఏమవుద్ది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 0. నెక్స్ట్ ఇక్కడ -k1 ఉంటుంది, ఇక్కడ k1 ఉంటుంది. ఈ k1 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 0 వస్తుంది. ఓకే కదా నాన్న? ఇక్కడ k1లు అండ్ అర్థమైంది కదా, k1లు k2 ఒక దుక్కడికి వచ్చినాయి. సరే, నెక్స్ట్ చూద్దాం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నా k1 ఈజ్ ఈక్వల్ టు 0, k2 ఈక్వల్ టు 1 అని అయితే తీసుకుంటున్నాం. k1 ఈక్వల్ టు 0, k2 ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నాన్న, k1 అంటే 0 0 0 ఉంది, అన్ని జీరోస్ అవుతాయి. ఇక్కడ చూడు, ఈసారి XYZలో ఒకటి ఉంది నీకు. ఏంటది? -k2 ఉంది, అంటే ఇక్కడ -1 వస్తుంది, 0. k2 అంటే ఎంత నాన్న, 1. ఓకేనా? అదే చూడు, -1 0 +1. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదరా ఈసారి? -1 0 +1. సరే సార్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కూడా అంతే, సేమ్. నెక్స్ట్ ఏంటి చూడు ఈసారి, ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతాయి, టోటల్గా ఈ వాల్యూ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ k1 ఈజ్ ఈక్వల్ టు 1, k2 ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నా. k2 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే అనుకోవచ్చు, అది కూడా. k1 ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 1. k2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సరే, డైరెక్ట్గా k2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. నెక్స్ట్ k1 అంటే ఎంత నాన్న, ఇక్కడ మనకి ఇదిరా. k1 అంటే ఇది ఆల్రెడీ 0. ఓకే, 0. నెక్స్ట్
Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. -k2 అంటే ఎంతరా 0 -1 అంటే ఇక్కడ -1 ఉంది అంటే ఇక్కడ మీనింగ్ ఎంత 0 అంటే ఇప్పుడు ఇదంతా ఒక వెక్టర్ అంటే ఇక్కడ 2కి ఒక వెక్టర్స్ వచ్చినాయి డైరెక్ట్గా 2 వెక్టర్స్కి ఒకేసారి చేసేస్తాం అన్నమాట రిపీటెడ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ 2 వచ్చేసింది ఇదొక 2ది ఇదొక 2ది ఓకేనా క్లారిటీ కదా సరే నెక్స్ట్ మనకు మిగిలింది 6 ఒకటే 6 కూడా మీకు చేయడం తెలుసు కదరా యాజ్ ఇట్ ఈజ్గా చేయడమే సో ట్రై చేయండి నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ ఓన్గా చేయడానికి అయితే ట్రై చేయండి రా ఓకేనా సరే సేమ్ ఇందాకట్లాగే లాంగ్వేజ్ కూడా 6 అనుకున్నాం పెడితే మనకి -3 ఎలా వచ్చింది జీరోస్ని లోపల తెచ్చుకున్న ఈ ఎలిమెంట్స్ని 0 చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ని అయితే వాడుకున్నాను లాస్ట్కి 0 అయితే అవ్వింది ఇక్కడ అయితే ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాం -3x y + z = 0 అండ్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి ఏంటి నాన్ జీరో రోస్ అందుకని -4y 8z అదేంటి సార్ మరి ఎక్స్ ఏమైపోయిందంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 ఉంది ఆల్రెడీ అదైతే నువ్వు గమనించాలి సరేనా గుర్తుపెట్టుకో ఓకే సార్ అర్థమైంది ఓకే నా ఐ టేక్ z k అని తీసుకుంటా ఏం తీసుకుంటారా z k అని తీసుకుంటా ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు అని అంట ఏం చేస్తారు ఏమి చేయలేవు z k తీసుకుంటావు అంతే నువ్వు m తీసుకో సరే 4y y వచ్చి -4 అటు సైడ్ పంపిస్తే -k/4 అంటే 2k వస్తుంది ఎంత వస్తుందన్న 2k సరే 2k వచ్చింది అంటే ఇక్కడ y = 2k అంటే therefore మనకి ఏం వస్తుంది ఇప్పుడు చూడు ఈసారి ఈ వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను అనుకో ఏమవుతుంది -3x + y అంటే 2k z అంటే ఆల్రెడీ ఎంత తీసుకున్నా k తీసుకున్నా k = 0 నా ఆటోమేటిక్గా -3xని ఈ xని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇచ్చే తీసుకెళ్తే k అవుతుంది x = k అనేది వస్తుంది అంటే therefore x = k y = 2k z = k అంటే therefore ఓకే మనకంటూ కొన్ని వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు నేను ఈ కేలు నచ్చక k = 1 అని తీసుకున్నా ఎంత నాన్న 1 ఏంటి సార్ ఇప్పుడు 1 తీసుకుంటా 2 తీసుకోరా నీకు నచ్చింది తీసుకో k = 1 అంటే ఎంత 1 2 × 1 అంటే 2 1 1, 2, 1 ఇది నాన్న సమ్ వచ్చేసి ఈ వీడియోలో మనం 10 మార్క్స్కి సంబంధించిన 2 సమ్స్ అయితే చెప్పా చాలా 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 ఇంపార్టెంట్ రా మళ్ళీ చెప్తున్నాను అందుకే వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి లేదా నాకు మ్యాథ్స్ రాదు అనుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ మన వీడియోని చూస్తున్నందుకు మీకు ఎగ్జామ్కి ఏ పీడిఎఫ్ కావాలన్నా మనం ఫ్రీగానే అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు సో ఈరోజు వీడియోలో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన 10 మార్క్స్ థీరం అయితే డిస్కస్ చేద్దామన్నమాట మ్యాట్రిసెస్లో చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇదే నాన్న సో ఖచ్చితంగా చెప్తున్నాను మనందరం డెఫినెట్గా నేర్చుకునే వెళ్దాం ఓకేనా సో ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా ఎవరైనా సిమ్ 4 స్టూడెంట్స్ ఉంటే కనుక సిమ్ 5 వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రింగ్ థియరీ రియల్ అనాలిసిస్ గ్రూప్ థియరీ జామెట్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ అయితే ఉంటాయి సో కంప్యూటర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటాయి సో ఎవరైనా ఇంకా మీరు చూడకపోయినా కానీ ఒక్కసారి ఛానల్ అయితే విజిట్ చేయండి సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా ఓకే క్యాలీ-హైమిల్టన్ థీరం సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంటు ప్రూఫ్ కూడా మనమే రాయాలి సార్ జస్ట్ ఈ ఒక్క లైన్ ఇస్తాడంతే నాన్న ఓకేనా స్టేట్ అండ్ ప్రూఫ్ క్యాలీ-హైమిల్టన్ థీరం అంటాడంతే ఇంకేం అడగను నేను స్టేట్మెంట్ ఇవ్వడు ఏమి ఇవ్వడు స్టేట్మెంట్ ఏంటి ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయినా ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా సాటిస్ఫై చేస్తుందంట దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని అదే సాటిస్ఫై చేసుకుంటుందంట సో ఓకే ప్రూవ్ చేసేద్దాం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 4 × 4 గట్ట కాదు ఎంతైనా తీసుకో కానీ రోస్ కాలమ్స్ సమానంగా ఉండాలి అంతే
ఓకేనా. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఎన్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఎన్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసామనుకున్నాను, ఎలా వస్తుంది చూడు. A11, A12, A1n సో ఆన్ కదా. నెక్స్ట్ సెకండ్ రో A21, A22 సో ఆన్ A2n. నెక్స్ట్ nth లైన్ an1, an2 సో ఆన్ ann. ఓకే, ఇక్కడ వరకు మనం తీసుకున్న n మ్యాట్రిక్స్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టామనుకో, సో ఆల్రెడీ మనకు ఫార్ములా కూడా తెలుసు, A మైనస్ ల్యాండా ఐ. సరే కడితే చెప్పాను ల్యాండా అనేది ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, ఈ ఫార్ములాను వాడాలంటే చాలా ఈజీ. A మైనస్ ల్యాండా ఐ అంటే మనం ల్యాండా ఐని ఇన్సర్ట్ చేయాలి మ్యాట్రిసెస్లో. ఎలాగా? చాలా ఈజీ నాన్న. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్, అంతే. అలాగే అక్కడ మనం ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి మైనస్ ల్యాండా యాడ్ చేస్తాం, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ల్యాండా, అలా 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 ఎంత రోలో ఎంత ఎలిమెంట్కి మైనస్ ల్యాండా యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్గా చూడు, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంటా మైనస్ ల్యాండా యాడ్ చేసానా, సో ఇంకేమైనా గెలికానా? లేదు కదా. సో సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అని చెప్పా, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ మైనస్ ల్యాండా వచ్చిందా లేదా? ఓకే. నెక్స్ట్ ఎంత రోలో ఎంత ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్ ఇదే కదా నాన్న. ఇంకా ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న. సరే, దేర్ఫోర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ A మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం డెట్ కట్టాలిరా. ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఏం కట్టాలని ఇప్పుడు డెట్ అయితే కట్టాలి. ఓకేనా. సో ఇక్కడ చూడన్నా, ఇక్కడ n ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నేను డెట్ కట్టాను అనుకో, n ల్యాండాస్ వస్తాయా రావా? వస్తాయి. n ల్యాండాతో పాటు ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ కూడా వస్తుంది. అదేంటి సార్ ఎలా వస్తుంది అంటే కనుక నేను క్లారిటీగా చెప్తా. ఇప్పుడు A1 కట్టాలంటే A2 తీసుకుంటావు, అవునా. A2 కట్టాలంటే A3 తీసుకుంటావు, అంటే సపోర్ట్ డెట్ కట్టడానికి. అలా మనం తీసుకోగా ANకి వచ్చేటప్పటికి దానికి సపోర్ట్ ఎవడో ఉండడు. అందుకని AN-1 అయితే వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. అంటే అప్పుడు దాన్ని మనం -1 అని అయితే అంటాం. ఓకేనా. సో n/n మ్యాట్రిక్స్ కాబట్టి ల్యాండా n ప్లస్ A1 ల్యాండా n-1, A2 ల్యాండా n-2 ప్లస్ సో ఆన్ AN. ఓకేనా, సో ఆన్ AN అయితే వస్తుందిరా. ఓకేనా. ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అయితే వస్తాయి. ఓకేనా నాన్న. సో ఇంకొకటి ఏంటంటే n-1 రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంటుంది. ఇది ఎంత మ్యాట్రిక్స్, అవునా. సో ఇక్కడ నేను ఒక రో ఒక కాలం తీసేసాను అనుకో, ఒక రో ఒక కాలం తీసేస్తే 1 రో 1 కాలం తీసేసాను అనుకో, అప్పుడు ఖచ్చితంగా nలోంచి ఒక రో కాలం తీసేస్తే n-1 ఉంటుంది కదా. nలోంచి ఒకటి తీసేసాను నేను అంటే n-1, అవునా. అదే ఇక్కడ జరిగేది. ఓకేనా. సరే నెక్స్ట్ చూడు, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అడ్జాయింట్ A మైనస్ ల్యాండా ఐ ఈజ్ పాలినామియల్ ఇన్ ల్యాండా ఆఫ్ డిగ్రీ n-1 ఆర్ లెస్. ఇక్కడ అదే చెప్తున్నాడు, A మైనస్ ల్యాండా ఐ అనేది ఒక రో తీసేస్తే మనకి తక్కువైనా ఉంటుంది లేదా n-1 అయినా ఉంటుంది, అంతే. ఓకేనా. దేర్ఫోర్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, అడ్జాయింట్ ఆఫ్ A మైనస్ ల్యాండా ఐ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ మ్యాట్రిక్స్ పాలినామియల్ అని అయితే మనం అయితే అనుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూడనా, దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ A మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు B0 ల్యాండా n-1, B1 ల్యాండా n-2 సో ఆన్ Bn-1 i. సో ఇక్కడ B1, B2, B3 ఇవన్నీ కూడా n/n మ్యాట్రిక్స్. ఓకేనా. n/n మ్యాట్రిక్స్ అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో కాన్స్టెంట్ 0 చేయాలి కదా, అది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎలా 0 అవుతుంది అంటే కనుక నాకు తెలిసింది ఒకటి చెప్తా చూడు. ఎప్పుడైనా కానీ
ఏ మైనస్ ల్యాండాని ఇప్పుడు మనం ఏ తోటి అయితే రీప్లేస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ది నెక్స్ట్ ఏంటంటే ఏ మైనస్ ల్యాండా ఐ అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏ మైనస్ ల్యాండా ఐ అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఐ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det కడితే అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే 1/det అడ్జాయింట్ ఆఫ్ ఏ అడ్జాయింట్ ఏ. ఓకేనా, ఐకి డెట్ కడితే ఐ ఇంటూ డెట్ ఏ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలరా ఒక్కసారి చూడు. ఏ మైనస్ ల్యాండా ఐ B0 ల్యాండా n-1 సో ఆన్ Bn-1i. ఇది ఈ లైన్ వేసా ఇక్కడ, అంతే, షార్ట్కట్లో వేసాను అంతేనా. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా దీనికి -1 అనేది ఉంటుంది ఇక్కడ చూడు, అవునా. సో -1 హోల్ పవర్ ఆఫ్ n కాన్స్టెంట్ అంటే ఇందకట్లాగే ఇది నాన్న. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ వేస్తాం మనం అంతే. ఓకేనా, ఈ లైన్ ఇక్కడ వేసామనుకో యాస్టీజ్గా వస్తుందా రాదా. సో వచ్చింది. ఓకేనా, ఏ పవర్ ఆఫ్ ni వచ్చిందా లేదా, వచ్చింది. సో నెక్స్ట్ కంపేరింగ్ ఆన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ల్యాండా n అండ్ ల్యాండా n-1 కాన్స్టెంట్ 0 అంట. ఓకే, కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ది -B0 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ ఐ ఈక్వల్ టు ఈజ్ 1, ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటన్నా, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పు. AB0 -B1 -1 హోల్ పవర్ ఆఫ్ A1i. ఇక్కడ నువ్వు సిరీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడు, AB1 నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చిందా, AB1 -B2 -1 హోల్ పవర్ ఆఫ్ n A1 ప్లేస్లో A2i ఈక్వేషన్ 3. అలా సువాన్ మన ఏగా ఒక ఎలిమెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంట్రా ఒకసారి చెప్పండి, మీకు అది కూడా చెప్తా. నెక్స్ట్ AB2 -B3 ఓకేనా ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ A3i. ఇది ఈక్వేషన్ 3 నాన్న. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, AB3 -B4 -1 హోల్ పవర్ ఆఫ్ n A4i అంతే, A4i. ఓకేనా, ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ అయితే కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఫామ్ అవుతాయి. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్గా ఏమవుతుందన్న AB(n-1) ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ ANI. ఇక్కడ మనకి n-1 ఉంది, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా, నెక్స్ట్ ఇలా మనకి ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడు, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నానా. సో అర్థమవుతే కనుక ఒక రిక్వెస్ట్, మన ఛానల్కి నువ్వు కొత్త అయినా రెగ్యులర్ అయినా కానీ మన క్లాసెస్ నీకు అర్థమవుతుంది లేదా అని ప్రతి వీడియోకి అయితే నువ్వు కామెంట్ చేయాలి. చూసిన వీడియోకి కామెంట్ చేయి. ఇన్ కేస్ అది నెగిటివ్ అయినా పర్లేదు, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఓకే, ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ దానికైతే వెళ్దాం. అంటే కొంచెం గ్యాప్ ఇస్తే మీ మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది కాబట్టి ఇలా చేసా. ఓకే, ఈక్వేషన్ 1 ఇప్పుడు నేను A(n) తోటి మల్టిప్లై చేస్తున్నా. ఎంతనైనా A(n). ఈక్వేషన్ 2ని A(n-1), ఈక్వేషన్ 3ని n-2, ఈక్వేషన్ n తోటి అయితే మల్టిప్లై చేయాలి. ఓకేనా, i తోటి. ఇంకా లాస్ట్కి అయ్యే కదా మిగులుతుంది, i తోటి అయితే ఎంత ఈక్వేషన్ మల్టిప్లై అయితే చేస్తున్నా. సరే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎంతో A(n). సరే, A(b0) ఉంది ఇక్కడ, B0, A(-n) B0 ప్లస్ A(n-1), AB0 B1. ఓకేనా, సో ఆన్ AN2-2 ABn-1. సో ఇక్కడ చూడన్నా, ఈసారి ఏమవుతుందిరా ఇక్కడ కరెక్ట్గా గమనించుకుంటే మనకి ఈ n తోటి మల్టిప్లై అవుతున్నప్పుడు ఇక్కడ
ఒక మైనస్ ఏఎన్ బి వచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఎన్ లేదు, సారీ, ఓకే, ఏఎన్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, అవునా? దీనికి నెక్స్ట్ది ఇక్కడ దీంతో ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇలా లాస్ట్కి క్యాన్సిల్ అవుతూ వచ్చేస్తున్నాయి మొత్తం. అంటే దాని ముందు ఎలిమెంట్కి ఒకటి గ్యాప్ ఇస్తే ఇంకొక ఎలిమెంట్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకేనా? మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే 1 -1 2 1 -2 ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ 1 ఇక్కడ -1 క్యాన్సిల్, నెక్స్ట్ -2 2 క్యాన్సిల్, నెక్స్ట్ 3 4 -3 -4, అంటే ఇక్కడ -4 -3 3 4 ఇలా అన్నీ క్యాన్సిల్ అయిపోతే వెళ్ళిపోక లాస్ట్కి మనకి ఎంత మిగులుతుంది? 0 అయితే మిగులుతుంది. ఓకేనా? 0 అయితే మిగలడం జరుగుతుంది. సో అదే రాసాం. సో LHS ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ ఆర్ జీరోస్. దేర్ ఫోర్ మనకి ఇంకా జస్ట్ ఇట్ సైడ్ది మాత్రమే 0 అయ్యింది. నెక్స్ట్ మనకి ఇట్ సైడ్ది కూడా 0 అవ్వాలి. జస్ట్ క్లైమాక్స్కి వచ్చామంతే, ఇంకా చాలా ఉంది ముందు. RHS ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n a పవర్ ఆఫ్ n ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n a1 a -1 ప్లస్ -1 an i. ఈ విధంగా అయితే ఉంటుంది కదా నాన్న. ప్రతి ఒక్కటి కూడా రైట్ సైడ్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో నెక్స్ట్ చూస్తే కనుక సో అయిపోయింది, ఇంకేమీ లేదు. సో నౌ కామన్ ప్రతి దాని నుంచి కూడా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ -1 హోల్ పవర్ ఆఫ్ n అయితే కామన్ తీస్తున్నాను నేను. ఎంతైనా -1 హోల్ పవర్ ఆఫ్ n, -1 హోల్ పవర్ ఆఫ్ n అయితే కామన్ తీస్తున్నా. ఓకే, సరిగ్గా చూడు. ఇక్కడ నాన్న ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఇక్కడ ఒక -1 ఉంది, ఇక్కడ ఒక -1. సో అన్నిటికి n ఎలిమెంట్స్కి n -1 అయితే ఉన్నాయి. అవన్నీ కామన్ తీసేస్తే మనకి ఎంత వస్తాయి? ఓకేనా నాన్న? ఇక్కడ వరకు అర్థమైంది కదరా. అంటే దీన్ని బట్టి మనకి ఏమో అర్థమవుతుందిరా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం తీసుకున్నది బ్యాక్ సైడ్ ఏ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం, అవునా? ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది కదరా, సాటిస్ఫై అయితే చేస్తుంది అన్నమాట. సో ఇది నాన్న ఈరోజు క్లాస్ వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటాను. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చుంటే కనుక సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం క్యాలీ-హైమంటన్స్ థియరం యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం క్యాలీ-హైమన్ థియరం మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఎవరైనా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ప్రాబ్లం ఏంటన్నా, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 అండ్ 5 3 3 -1 0 -2 ఇది మ్యాట్రిక్స్, ఓకేనా? వెరిఫై క్యాలీ-హైమన్ థియరం టు ఫైండ్ ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, చేద్దాం. సో మనకి ఏ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఏ ఇన్వర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే చేద్దాం. చాలా ఈజీగా చేయొచ్చు నాన్న, ఎక్కడ కూడా కంగారు లేకుండా అయితే చేద్దాం, ఓకేనా? సరే చేద్దాం నాన్న. చూద్దాం. ఫస్ట్ది సమ్ ఆఫ్ మైనస్ కడితే మనకి ఏమొస్తుందిరా అంటే డెట్ టైప్ అన్నమాట. సో ఇది 3 × -6 0 × 3 -6. ఇది చేస్తే కనుక 2 × -2 -4 -2 అంటే -2. ఇది తీసేస్తే కనుక 5 × 3 అంతా 1 మినిట్. ఓకే, ఇలా తీసేస్తే కనుక మనకి ఎంత వస్తుంది? +1 అయితే వస్తుంది. సో టోటల్గా -7. సో డెట్ గట్ట అంతే. చూజ్ ఈక్వేషన్ అయితే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే మనం చేస్తున్నాం. ఆల్రెడీ మనకి 3 × 3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ λ³ అనేది అయితే వస్తుంది. ఓకే, మైనస్ ట్రేస్ కట్టాలన్న. ట్రేస్ అంటే ఈ 3 వాల్యూస్ 2 + 3 అంతా 5 -2 అంటే -3λ². ఓకేనా? -7 అంటే ఇదిరా -7
లాంబ్డా -1 ఈక్వల్ టు 0. -1 వచ్చింది డెట్ కట్టాం కాబట్టి ఇక్కడ, ఓకేనా. డెట్ కడితే మనకి 1 అయితే వచ్చింది. సో -1. సో ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కావాలి, ఏ క్యూబ్ కూడా కావాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ కావాలంటే ఎలానా ఏ ఇంటూ ఏ చేయాలి. సో ఇక్కడ నేను ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అని ఏ మ్యాట్రిక్స్ ఒకసారి 2 సార్లు అయితే వేసుకున్నా. సరే, ఇప్పుడు ఎలా కట్టాలంటే 2 ఇంటూ 1 ఎంత 2, గుర్తుపెట్టుకో, చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ 1 ఇంటూ 5 2 ఇంటూ -1 ఈ విధంగా అయితే కట్టాలరా, ఓకేనా. ఈ విధంగా కడితే మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే వస్తుందిరా. సో ఓకేనా, ఇలా వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసామనుకో 4 + 5 అంతనా 9, 9 - 2 అంత 7, ఓకేనా. నెక్స్ట్ 2 + 3 అంటే 5, 4 + 3 7 - 4 అంటే 3, 10 + 15 25 - 3 22, 5 + 9 14, 19 - 6 13, 0 -1 + 2, ఓకే. దీన్ని మనం ఏ స్క్వేర్ అనేది అంటాం. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ కావాలంటే కనుక ఎలారా, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టాలి. సో అది కూడా కడదాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టామనుకో, చూడన్నా, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కడితే కనుక సేమ్ అదే. ఇందాక మీకు ఇక్కడ నేను ఉండడం చెప్పలేదు, కానీ ఇప్పుడు ఎలా కట్టాలో క్లియర్ కట్టకైతే చూపిస్తాను చూడండి. 7 × 2 14, 5 × 5 25, 3 × -1 -3, ఒక రో ఒక కాలం, ఓకే. నెక్స్ట్ సేమ్ రో సెకండ్ కాలం, 7 × 1 7, 5 × 3 15, 3 × 0 0, 7 × 2 14, 5 × 3 15, 3 × -2 -6. క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ రో 3 కాలమ్స్, 22 × 2 44, 14 × 5 70, 13 × -1 -13, 22 × 1 22, 14 × 3 42, 13 × 0 0, ఓకేనా. ఈ విధంగా టోటల్గా వాల్యూస్ అయితే మనం కడతాం, ఓకేనా. సో ఇలా కట్టగా మనకి ఏ క్యూబ్ అయితే వస్తుంది, ఏ క్యూబ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుంది, కన్సిడర్. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకుంటున్నా ఏమని, ఏ క్యూబ్ -3a² -7a -i, ఇది మన ఫార్ములా, ఓకే. యాస్టీజ్గా తీసుకున్నాను. తీసుకుంటే కనుక ఏ క్యూబ్ అంటే తెలుసురా, ఇది వేసుకున్నా -3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ అది కూడా తెలుసు, ఏ స్క్వేర్ వేసుకున్నాను. -7 ఇంటూ ఏ అంటే ఇచ్చిందిరా నాన్న, ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే వేసుకున్నాను. -i అంటే అంతరా 1 0 0 0 1 0 0 0 1, ఓకేనా. వీటన్నిటిని ఇప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సో యాస్టీజ్గా సబ్స్టిట్యూట్ అయితే చేస్తా, ఒక్కసారి క్లియర్గా అయితే గమనించండి. ఇక్కడ ఉన్న వాటితోటి అన్నిటిని మల్టిప్లై చేసుకోండి ఫస్ట్, ఓకేనా. అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ చేయగా మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయినాయి నాన్న, ఈ విధంగా, ఓకేనా. ఈ విధంగా మ్యాట్రిక్స్ అయితే మనకు టోటల్గా మ్యాట్రిక్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కలుపుతుంటే 0 వస్తుంది, 0 మ్యాట్రిక్స్. ఎలా చెప్తున్నారు సార్, అది కూడా చెప్తాను చూడు. ఎగ్జాంపుల్గా అన్నీ చెక్ చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఒక తీసుకోవచ్చు. ఇక్కడ -7 -6 ఎంత నాన్న, 13 -13, ఇక్కడ +14, ఇక్కడ -1 -6 -7 -14 +14 ఎంత 0. ఇంకొకటి చూద్దాం, ఎగ్జాంపుల్గా 36 ఉంది, +36 దీని పక్కన పెట్టండి. -21 -14 ఎంతరా, -35, ఇక్కడ -1 ఎంత -36, ఇక్కడ 36 ప్లస్ క్యాన్సిల్ అయిందా. సో టోటల్గా వాల్యూస్ 0 వచ్చినాయా లేదా, వచ్చింది. దేర్ఫోర్ ఏ క్యూబ్ -3a² -7a -i = ఎంత నాన్న, 0 అయితే వచ్చిందా లేదా, వచ్చింది, ఓకే. దేర్ఫోర్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ క్యాలీ-హైమన్ థీరం అని అయితే రాసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టమని చెప్పాడు మనకి క్వశ్చన్లో, ఏ ఇన్వర్స్ అడిగాడు రా, కానీ ఇక్కడ మనం ఏ క్యూబ్ వరకు అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టాలంటే కనుక చాలా క్లారిటీగా వచ్చిన ఈక్వేషన్ మనం ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏం వస్తుంది నాన్న, సో -a తీసేస్తే a² 3a -7i i అంటే ఏ ఇన్వర్స్.
సో ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్ ఉన్న ఏ ఇన్వర్స్ని వీళ్ళందరినీ యువతల పక్క పంపిస్తే ఓకే, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 7i అయితే వస్తుందిరా. ఓకే, సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ అయితే నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఏ స్క్వేర్ పెట్టుకున్నా మైనస్ 3 ఇంటూ ఏ, 3 ఇంటూ ఏ అడిగాడు రా, గుర్తుపెట్టుకో. ఏ అంటే ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్, మైనస్ 7 ఇంటూ ఐ అంటే మనకు తెలుసు 1 0 0 0 1 0 0 0 1. ఓకే, వీటన్నిటిని సేమ్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఒక మ్యాట్రిక్స్ అయితే వచ్చింది. దీన్ని సింపుల్గా చేస్తే -6 -7 అంటే ప్లస్ 13 -13 -7 ఎంతరా +7 అంటే -6 అయితే వస్తుందిరా. ఓకేనా, -6 2 -3 7 -2 4 3 -1 1. ఇది మనకి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నానా. సో అంతే, సమ్ అయిపోయింది, క్లియర్. చాలా ఈజీగా ఉంటుందిరా సమ్ అయితే. సో యూనిట్ 4 అనేది మీకు చాలా క్లియర్గా అయితే ఉంటుందిరా, ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వద్దు. ఓకేనా, ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎలా కట్టామో వీటన్నిటికి కూడా మీరు ఏ ఇన్వర్స్ ఇలాగే కట్టాలి. ఓకేనా, కడితే కనుక మీకు ఒక ఈక్వేషన్ అనేది అయితే వస్తుందిరా. ఈక్వేషన్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చేసాను నేను. ఓకేనా, సో చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి నాన్న. సో చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో క్యాలీ హైమెంటన్ థియరం కోసం అయితే డిస్కస్ చేసాం కదా నాన్న. సో ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏంటన్నా, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్. ఓకే, మన వీడియోస్లో మీకు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చడం లేదో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయరా. నేను అడిగేది కామెంటే, సబ్స్క్రైబ్ కూడా కాదు. సో ప్లీజ్ నీకు వీడియో అర్థమవుతే ప్లీజ్ నాకు సపోర్ట్ కూడా చేసినా చేయకపోయినా ఒక్క కామెంట్ చేయి. ఓకేనా, సో నువ్వు చేసే కామెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తీసుకోవడానికి రెడీ. ఓకేనా, సరే ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ఇదైతే సమ్ చూద్దాం. సో ఇందులో వీడియో అనేది నాకు తెలిసి 5th వీడియో అనుకుంటా. సో ఐ థింక్ సరే, సమయం ఇచ్చిన యూజింగ్ క్యాలీ హైమెంటన్స్ థియరం ఫైండ్ a⁴ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. సో ఇప్పటిదాకా మనం a³ చేసాం, a² చేసాం, ఏ కూడా చేసాం. బట్ a⁴ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో a⁴ అంటే కొంచెం కష్టమేమి కాదు, చాలా ఈజీగా ఉంటుందిరా. బట్ మీకు నేను చాలా వీడియోస్లో చెప్పా, a² వేరు, a³ వేరు, బట్ a⁴ వాటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు ఆ డిఫరెంట్ని మనం డిఫికల్ట్గా అయితే కాకుండా ఈజీ వేలో అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సరే ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 7 2 -2 -6 -1 2 6 2 -1. ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంట్రా? a మైనస్ λi. సో పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకంటూ ఒక లాంబ్డా అయితే వస్తుంది నాన్న. ఒక లాంబ్డా అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటి? λ³ మైనస్ 5 λ² -3 5 + 5 λ మైనస్ -21 + 12 + 12. సార్ అదేంటి సార్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకేమో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా. సో ఇది ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు నేను చెప్తాను, క్లారిటీగా అయితే విను. సో ఇక్కడ నేను దీన్ని డైరెక్ట్గా అయితే సాల్వ్ చేశాను రా. ఏ మెథడ్ వాడేసి ఎలాగంటే, సో మీకు చాలా వీడియోస్లో చెప్పాం కదా నాన్న ఎలా చెయ్యాలి అనేది. సో ముందు వీడియోస్లో కూడా చెప్పాం, ఈ విధంగా కాదు కానీ సో ఏ విధంగా అంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చేస్తే మనకు ఒక సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వాడినప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చెప్పా, ఈ విధంగా చేసుకుంటే మనకు లాస్ట్కి ఒక ఈక్వేషన్ వస్తుందిరా ఈ విధంగా అని. అవునా, సో అలాంటి ఈక్వేషన్ నేను అక్కడైతే చేశా. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు అర్థమైన తర్వాత ఇప్పుడు మనకి a1 ఇచ్చారు, కానీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a⁴. సరే ఇప్పుడు a² అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. a² a³ a⁴ ఈ విధంగా అయితే మనం వెళ్ళాలిరా. సరే a² అయితే a² అయితే ఫైండ్ అవుట్ చేయాలంటే మనం
ఏ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాలి. ఏ ఇంటూ ఏ మ్యాట్రిక్స్. సరే, ఏ వేసుకున్నా మళ్ళీ ఏ వేసుకున్నా అంటే ఏం కాదు, ఏ ఇంటూ ఏ అంతే. ఓకేనా, ఏ ఇంటూ ఏ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలనేది క్లారిటీగా చెప్తాను చూడు. 7 ఇంటూ 7 ఎంత, 49. ఓకేనా, 2 ఇంటూ -6 -12, -2 ఇంటూ 6 -12 అంటే రో ఒక ఎలిమెంట్, కాలం ఒక ఎలిమెంట్. ఓకేనా, ఈ విధంగా అయితే చేయాలి. సో ఫస్ట్ రో తోటి ఫస్ట్ 3 కాలమ్స్ని అయితే చేయాలి. సో అలాగా 7 ఇంటూ 2 14, 2 ఇంటూ -1 -2, -2 ఇంటూ 2 -4. నెక్స్ట్ 7 ఇంటూ 7 ఇంటూ -2 -14, 2 ఇంటూ 2 4, -2 ఇంటూ -1 +2. ఓకేనా, ఈ విధంగా అయితే చేయాలరా. సో ఇలా మనం చేస్తే లాస్ట్కి ఇలా అయితే ఒకటైతే ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిందని మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగా ఎంత వస్తుందిరా, 49 -24 అంటే ఖచ్చితంగా 25 వచ్చిందా. ఓకే, 14 -6 అంటే 8, -14 +6 అంటే ఎంత, -8. నెక్స్ట్ -42, 6 + 12 అంటే 18 - 42 అంటే -24, -12 + 5 అంటే -7, 12 -2 -2 -4, 12 - 4 అంటే 8. ఓకే, 42 -12 -6 అంటే -18, 42 - 18 అంటే ఎంతరా, 24. నెక్స్ట్ 12 - 2 -2, 12 - 4 అంటే 8. నెక్స్ట్ 7. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిందన్న. ఏంటి, ఏ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అయితే అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కట్టాలి నాన్న, ఏ క్యూబ్ అయితే కట్టాలి. ఏ క్యూబ్ కట్టాలంటే ఇప్పుడు మనం ఏ స్క్వేర్ ఇంటూ ఏ తప్పడింది. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ అయితే కట్టాలరా. సరే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టాలంటే ఫస్ట్ ఇది ఏ స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, వేసుకున్నా సేమ్ ఇందాక మనం ఎలా అయితే ఒక రో తీసుకుని అన్నింటిని మల్టిప్లై చేసామో అలాగే మల్టిప్లై చేస్తున్నాను. ఒక 2 లైన్స్ చెప్తాను చూడన్నాను. 25 ఇంటూ 7 175, 8 ఇంటూ -6 -48, -8 ఇంటూ 6 48 అంటే ఇది చూడు, ఈ 3 ఎలిమెంట్స్ తోటి ఈ 3 ఎలిమెంట్ని చేసా అంతే కదా. సరే, మళ్ళీ ఈ 3 ఎలిమెంట్స్ తోటి ఈచ్ సైడ్ ఉన్న సెకండ్ కాలంని అయితే చేస్తున్నా. ఓకేనా, చూడు 25 ఇంటూ 2 50, 8 ఇంటూ -1 -8, -8 ఇంటూ 2 -16. 2 లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ది 25 ఇంటూ -2 -50, 8 ఇంటూ 2 16, -8 ఇంటూ -1 చూడు, -8 ఇంటూ -1 అంటే మైనస్ కలిపితే ప్లస్ అంటే 8 ఇంటూ 1 8. సో ఈ విధంగా నేను 3 రోస్కి 3 కాలమ్స్కి చేస్తే కనుక నాకు ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుందని. అదేంటి చూడు, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. 175 - 96 అంటే మైనస్ కదా, -96 అంటే ఎంత వస్తుంది, 79. 50 - 8 - 16 అంటే 22 అనుకుంటా. ఓకే, 22 అంతేనా, 24. సో 50 - 24 అంటే +26. ఓకే, -50 16 8 సేమ్ ఇది కూడా -26 ఇక్కడ +26. నెక్స్ట్ -168 + 42 + 48 అంటే 80 90 అంటే 90 అంటే ఇంకా ఎంత ఉంటుంది, 78 -78. -48 7 16 అంటే 23, -48 - 23 అంటే -25. ఓకే, +48 -14 -8 అంటే -24, +48 అంటే +20 అంతే కదా, అంతే +26 ఎంతనా, +26 అయితే వచ్చింది మనకి. సో ఇది 22, ఇది 26 +48. ఓకే, నెక్స్ట్ ఇలా వేసుకుంటే 78 26 -25 అయితే వచ్చింది. సో ఇక్కడ నేను సింప్లిఫై చేయగా నాకు ఏమొచ్చిందిరా, లాస్ట్కి ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ కూడా వచ్చింది. సో సరే సార్, ఇక్కడ వరకు బాగానే ఉందంటే ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎలాగా ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తాను చూడండి. a³ -
5a లాంబ్డా ప్లస్ 7a మైనస్ 3i మైనస్ 3i. ఓకే, నేనైతే ఒక ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఏ క్యూబ్ అంటే ఎంత నాన్న, ఆల్రెడీ మనకు తెలుసు ఎంత ఏ క్యూబ్ అంటే ఇది. ఇప్పుడే వచ్చింది కదా మనకి ఇది నాన్న. ఓకేనా, ఇప్పుడు వచ్చింది కదా ఏ క్యూబ్ అంటే ఇది మైనస్ 5 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇదిరా. ఓకే, ప్లస్ 7 ఇంటూ ఏ. ఓకేనా, ప్లస్ 7 ఇంటూ ఏ వేసుకుంటాం. నెక్స్ట్ వేసుకున్న తర్వాత మైనస్ 3i వేసుకొని యాజ్ డీజ్గా సమ్ అయితే చేసేస్తావురా. యాజ్ డీజ్గా సమ్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూడడానికి ఒక్కసారి. సో యాజ్ డీజ్గా చేసుకుంటే ఇలా మనకి 0 0 0 0 వస్తుంది. సార్ అదేంటి సార్ మీరు 0 0 అని అలా చెప్పేశారంటే కనుక మనకు నచ్చిన ఒక ఎలిమెంట్ తీసుకొచ్చా. సో ఎగ్జాంపుల్గా -25 చూడు ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత రావాలి, +25 రావాలి. సరే వస్తుంది చూద్దాం. -5 ఇంటూ -7 ఎంతరా, 35. అవునా, -35. సో చూడనా, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అయితే చేసా. బై మిస్టేక్ ఎలా జరిగిందో రియల్లీ సారీ. సో ఇక్కడ చూడు, ఇక్కడ నేను 5లో ఏ స్క్వేర్ వేసా, ప్లస్ 7 ఇంటూ ఏ వేయడం మర్చిపోయాను రా. సో రియల్లీ సారీ నాన్న, చూసుకోలేదు అస్సలు కూడా నేను. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఇంటూ కొట్టేద్దాం. ఇంటూ కొట్టేసి ఇక్కడ వేస్తున్నానంట చూడు. 7 ఇంటూ ఏ అంటే ఎంతరా, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా, వేస్తున్నాను. 7 ఇంటూ 2 -2 -6 -1 2 6 2 -1. సో నెక్స్ట్ నుంచి ఇలా అయితే రిపీట్ అవుతుందన్న. సో రియల్లీ సారీ, ఏమనుకోవద్దు. సో ఓకే, -25 కదా, ప్లస్ -35 -35 అయితే వచ్చింది. సో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి నాన్న, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకున్నది -25 -5 ఇంటూ -75 అంటే ఎంత, ప్లస్ కాబట్టి 35. నెక్స్ట్ ఇక్కడికి రండి, 7 ఎగరండి నాన్న. 7 ఇంటూ -1 అంటున్నానా, -7. ఓకే, -3 ఇంటూ 1 -3. ఓకే, ఇక్కడ చూడనా ఒక్కసారి, -25 -7 ఈ రెండు కలిపితే ఎంతరా, -10. ఇక్కడ -25 ఉంది అంటే టోటల్ -35. ఇక్కడ +35 క్యాన్సిల్ అంటే 0 వచ్చిందా లేదా, వచ్చింది. ఇంకొక ఎలిమెంట్కి అయితే చేద్దాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ 26 తీసుకోవచ్చు. 26 ప్లస్ ఉంది, -5 ఇంటూ 8 తీసుకుంటున్నా. ఇక్కడ చూడు 8 అంటే -40. ఓకే, నెక్స్ట్ 7 ఇంటూ 2 అంటే +14 అంతేనా. సో -3 ఇంటూ 0 అంటే 0, సరిపోయిందా లేదా. సో ఇక్కడ -26 14 అంటే +40. సో ఇక్కడ +40 ఇక్కడ -40 క్యాన్సిల్, అంతే అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఇక్కడ వరకు చేయాలి. ఇలా చేస్తే మనకి లాస్ట్కి జియో మ్యాట్రిక్స్ అయితే వస్తుందిరా. సో దేర్ ఫోర్ క్యాలీ హైమెంటన్ థియరం వెరిఫైడ్ అని అయితే రాసుకుంటాం. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నాన్న, మళ్ళీ మల్టిప్లై విత్ ఏ చేయాలి. దేన్ని, ఈక్వేషన్ మొత్తాన్ని అన్నమాట. ఒక్కడే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం కదా నాన్న, a³ -5a² + 7a -3i అయినాయి. దీన్ని మనం ఏతోటి అయితే మల్టిప్లై చేస్తాం. సో ఏ తోటి మల్టిపుల్ చేస్తాం. ఎలాగా చేస్తే కనుక మనకి ఏమొస్తారా, a³ ఇంటూ అంటే a⁴ -a³ + 7a² -3a అయిపోతుంది కాబట్టి 3a వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఒక ఈక్వేషన్ అయితే టోటల్గా అయితే వస్తుందిరా. చూడు, ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే a⁴ అంటే ఎంత నాన్న, a⁴ అంటే ఎంత ఒక్కసారి చూడు నాన్న. a⁴ 5 అంటే a³ వేసుకున్నా, -7a² + 3 ఇంటూ a. ఇక్కడ బై మిస్టేక్ i మ్యాట్రిక్స్ వేసా, కానీ ఇక్కడ ఎంత వేసుకోవాలి, ఇప్పుడు మనం ఏ మ్యాట్రిక్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్నామా, ఓకే వేసుకున్నాం. కన్సిడర్ చేస్తే మనకి టోటల్గా ఎలా వచ్చింది అనేది మీకు చెప్తా. 5 ఇంటూ 79 395 -7 ఇంటూ 25. ఓకేనా, -7 ఇంటూ 25 అంటే ఎంత, 225 కదా, అంతేనా, అంతే. -175 3 ఇంటూ 7 21 అయిపోయిందా. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చేస్తా. నెక్స్ట్ 5 ఇంటూ 26 అంటే 5 20 100 30. ఓకే 130 వచ్చిందా.
ఓకే, మైనస్ 7 ఇంటూ 8 మైనస్ 56, 3 ఇంటూ 2 6. సో ఈ విధంగా మనం ప్రతి ఎలిమెంట్ని కూడా వేసుకోవాలిరా. ఓకేనా, ఎలిమెంట్ 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 ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే కనుక అది కూడా క్లారిటీగా అయితే చెప్తాను నాన్న. ఒక్కసారి అయితే చూడు. 395 మైనస్ 175 ప్లస్ 21 అంటే ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుందా, 241 అయితే వస్తుంది. 241 వేసేనా. సో నెక్స్ట్ 130 మైనస్ 56 ప్లస్ 6, 136 మైనస్ 56 ఓకే అంటే ఎంత 80 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 136 ప్లస్ 56 దీని రివర్స్ అంటే మైనస్ 80. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. లాస్ట్కి మనకి వచ్చిన మ్యాట్రిక్స్ మనం పెట్టుకున్న పేరు A⁴ అన్నమాట. ఏంటన్నా A⁴. సో మీకు లాస్ట్ క్లాస్లో నేను కొన్ని హోంవర్క్స్ అయితే ఇచ్చారా. ఏంటన్నా, ఇదిగో ఈ సమ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నువ్వు A⁴ అయితే కట్టి నాకు ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకైతే నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తానన్నమాట. సో ఇది ఈరోజు క్లాస్ నాన్న. సో మీకు అర్థమైందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ప్లీజ్ మన ఛానల్ అయితే షేర్ చేయండి రా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. థ్యాంక్ యూ.